అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. సంస్కృత సాహిత్యం మన గ్రంథాలన్నీ కూడా వేదాలు రాయలేదు, కానీ అవి కూడా సంస్కృతంలోనే ఉన్నాయి. తర్వాత వచ్చినటువంటి పురాణాలన్నీ కూడా సంస్కృత భాషలోనే, తర్వాత వచ్చినటువంటి కావ్యాలు సంస్కృత భాషలోనే. ఈ వచ్చిన కావ్యాలకు ఆధారంగా అనేక పౌరాణిక కావ్యాలు మళ్ళీ కవులు రాశారు. వారి భక్తితో వారికి తోచినంత విషయాన్ని వారికి సంబంధించినంత వరకు సంగ్రహం చేస్తూ, అంటే అనేక రకాల విషయాలను ఒక దగ్గర చేరుస్తూ. ఉదాహరణకి ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి రఘువంశం అనేది రామాయణం కాదు. రఘువంశం అనేటటువంటిది మనకు అనేక పురాణాలలో చెప్పినటువంటి సూర్యవంశ చరిత్ర. రామాయణం కథ ఎక్కువ ఉంటుంది. డెఫినెట్ గా రామాయణం కథే ఎక్కువ ఉంటుంది. ఈ రామాయణం కథ అన్ని చోట్ల కూడా ఉంటుంది. ఇప్పుడు మనకు అరణ్య పర్వంలో కూడా రామాయణం, పూర్తి రామాయణం ఉంది. అరణ్య పర్వంలో మనం ఏదైతే మహాభారతం చెప్పుకుంటున్నామో ఇప్పుడు వస్తుంది, 2 రోజుల్లో వస్తుంది. అది మనకు పూర్తి స్థాయి రామాయణం ఉంటుంది. సో కాబట్టి రామాయణం తప్పదు. రామాయణం అనేది రాముడు పుట్టకముందే ఉంది. కాబట్టి ఏంటంటే కొన్ని తప్పవు, మిగతావన్నీ ఏంటంటే ఈయన అన్ని రకాల పురాణాలలోంచి కలిపి రాశారు. అయితే అందరూ సూర్యవంశ రాజుల గురించి రాశారా అంటే రాయలేదు. కేవలం దిలీపుడితో ప్రారంభించారు. ఇది మహాకావ్యం అని ఎందుకు అంటారు అనేది మనం తెలుసుకున్నాము. మహాకావ్యము అంటే ఏంటంటే ఒక పౌరాణిక ఆధారం ఉండాలి దానికి, మొదటిది. రెండవది ఏంటంటే రాజులు, పోరాటాలు, పుట్టుకలు, పాపాలు, పుణ్యాలు, శత్రువులు, యుద్ధాలు, కవాతులు, ఇటువంటివన్నీ ఉండాలి. ప్రకృతి వర్ణన అద్భుతంగా ఉండాలి. ఆధ్యాత్మిక సందేశం ఉండాలి. హీరో అనేవాడు ఎప్పుడు కూడా ఉదాత్తంగానే చూపించాలి, కానీ హీరోని చెడుగా చూపించవలసినటువంటి అది కావ్యమే, మహాకావ్యమే కాదు. సో అందుకోసం అని చెప్పేసి వీళ్ళందరూ ఏం చేశారంటే మహాకావ్యాన్ని రాయడానికి ఎంతో మంది సిద్ధపడ్డారు, కానీ వాళ్ళ వల్ల అవ్వలేదు. కానీ కాళిదాసు, ఎవరైతే మనకు సంస్కృత సాహిత్యాన్ని నిజంగా కాళిదాసుతోనే ప్రారంభమైందంటారు. మనం చెప్పుకున్నట్టుగా అంతకుముందు అశ్వఘోషుడు ప్రారంభించినప్పటికీ కొంత కాళిదాసునే మొట్టమొదటి కవి అంటారు. కవి కుల గురువు అని కూడా అంటారు. ఓకే, ఈయన మన వ్యాసుడు ఎట్లా అయితే ఆది కవో, ఈయన సంస్కృత కావ్యాలు ఏవైతే మనలాంటి వాళ్ళు రాసిన వాటికి ఈయననే ఆది కవి అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. సో అటువంటి మహానుభావుడు కాళిదాసు. ఈయన ఎన్నో రాసినప్పటికీ కూడా మనకు 7 మాత్రమే లభ్యమవుతున్నాయి. ఆయన పుట్టినటువంటి సమయాన్ని మనం సరిగా తెలుసుకోలేకపోయాము అన్న విషయాన్ని తెలుసుకున్నాం. ఎందుకంటే ఒకసారి విక్రమాదిత్యుడు అంటారు, మరొకసారి భోజ కాళిదాసు అంటారు. కాబట్టి మరి ఆయన 2వ శతాబ్దం వాడా, 5వ శతాబ్దం వాడా, లేక అసలు ముందే వచ్చిన వాడా, ఏది తెలియనటువంటి పరిస్థితి మనకు. అందువల్ల మనకు సరైనటువంటి సమయాన్ని చెప్పలేకపోయాము. ఇక ఇందులోపల మనం తెలుసుకోవాల్సినటువంటి మరొక విషయం ఏమిటంటే ఈయన 7 కావ్యాలు ఏవైతే మనకు అందుతున్నాయో అవి గొప్పవని. అందులో మహాకావ్యాలు 2, కుమార సంభవము, రఘువంశము. ఈయన రాసినటువంటి 2 లఘు కావ్యాలు, చిన్నవి. రఘు కాదు, లఘు లఘు. సో ఆ లఘు అంటే చిన్న కావ్యాలు. అవేమిటంటే మేఘదూతం ఒకటి, ఇంకోటి ఏంటి ఋతు సంహారం, ఈ 2. ఇక 3వది ఏంటంటే ఈయన రాసినటువంటి నాటకాలు కూడా బాగా ప్రాచుర్యం వచ్చాయి. అందులో మనకు తెలిసినటువంటి అభిజ్ఞాన శాకుంతలము, తర్వాత విక్రమ ఊర్వశీయము 2వది, మూడవది రాజు కథ, మాళవిక అగ్నిమిత్ర చరిత్ర అన్నమాట. సో అది. సో ఈ విధంగా 3 నాటకాలు ఆయన మనకు అందించడం జరిగిందనమాట. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నది రఘువంశం అనేటటువంటి కావ్యం. ఈ కావ్యం లోపల ముందుగా దిలీప చక్రవర్తి, ఆయన అద్భుతమైనటువంటి రాజు. కాకపోతే ఆయనకి ఎన్ని సాధించినప్పటికీ కూడా ఒక బాధ. ఆయనకి ఏంటంటే తనకు పుత్రులు లేకపోవడం వల్ల అయ్యో ఎలాగా నా జీవితం, ఎలాగా నా వంశం, ఎలాగా అనేటటువంటి బాధపడడం అనేటటువంటిది చూసాము. తన గురువు గారు అయినటువంటి వశిష్ఠుడి దగ్గరికి వెళ్తే ఆయన ఏం చెప్పారు ఆయనకి, నీకు ఆల్రెడీ ఒక శాపం ఉంది, ఆ శాపాన్ని నివారించుకోవాలి అంటే ఈ శాపం కామధేనువుకు సంబంధించింది కాబట్టి కామధేనువు కుమార్తె అయినటువంటి నందిని ధేనువు నా దగ్గర ఉంది, ఆ నందిని ధేనువుకు సేవ చేసుకో అంటే ఈయన రాజ్యాన్ని మంత్రులపై వదిలేసి తను ఒక 21 రోజుల పాటు అద్భుతమైనటువంటి సేవ చేసుకుంటాడు. ఒక సామాన్యుడిగా జీవితాన్ని
నడుపుతాడు భార్యతో సహా. ఈ గొప్ప వ్రతం ఏదైతే ఉందో ఈ గొప్ప వ్రతం యొక్క అనుకూలత్వం వల్ల నందిని ధేనువు ఆయనను పరీక్షించి ఆయనకు వరప్రసాదాన్ని అందిస్తుంది. ఏమిటంటే నీకు తప్పక పిల్లలు పుడతాడు, మహానుభావుడైనటువంటి వాడు పుడతాడు అని చెప్పేసి. అనుకున్నట్టుగానే ఒక మహానుభావుడైనటువంటి రఘు మహారాజు పుట్టడం అనేది జరుగుతుంది. పుట్టినప్పటి నుంచే చాలా తెలివిగా ఉంటాడు. చంద్రుడి కాంతి, సూర్యుడి తేజస్సు ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాము. కాళిదాసు పోలికలకు ఒక అంతు ఉండదు, అలా పోలుస్తూనే ఉంటాడు. అందుకే మనం చెప్పుకున్నాం కదా, ఉపమా కాళిదాసస్య భారవేర అర్థ గౌరవం దండిన పదలాలిత్యం మాఘే సంతి త్రయోగుణ అని అంటారు. సో అలాగా ఉపమానాలు బాగా ఎక్కువ ఈయనకి, కాళిదాసుకి అన్ని ఉపమానాలు ఇస్తూ ఇస్తూ ఉంటాడు అనమాట. సరే, ఈయన పెరిగి పెద్దగా అవుతూ ఉంటాడు. ఆయనను చూసి ఈయన మురిసిపోతూ ఉంటాడు. తన కుమారుణ్ణి యువరాజ పట్టాభిషేకం కూడా చేసి మెల్లమెల్లగా బాధ్యతలన్నీ పెడుతూ ఉంటాడు. అన్ని కూడా చాలా సక్రమంగా తీర్చుకుంటూ ఉంటాడు రఘు మహారాజు. సరే, ఆయన వాళ్ళ నాన్నగారు అయినటువంటి దిలీపుడు ఏ విధంగానైనా ఇక తన 100 అశ్వమేధ యాగాలు పూర్తి చేసుకోవాలనుకుంటాడు. 99 అయిపోతాయి. ఇక 100వ అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు కుమారుడు మిగతా 99 రక్షించినట్టుగానే ఇక్కడ కూడా అశ్వాన్ని కాపాడాలి. అయితే మాయా రూపంలో వచ్చినటువంటి ఇంద్రుడు ఆ అశ్వాన్ని దాచేయడం జరుగుతుంది. అయితే ఈయనకు నందిని ధేనువు యొక్క వర అనుగ్రహం వల్ల ఆ మాయలో ఉన్నటువంటి ఇంద్రుడిని కూడా చూసి బాధపడతాడు. అయ్యో, యజ్ఞంలో మొట్టమొదటి ప్రసాదాన్ని నువ్వే కదా స్వీకరించేది, మొట్టమొదటి హవిస్సు నీకే ఇస్తారు కదా, సింహ భాగం కూడా నీకే ఇస్తారు కదా. సో అటువంటి యజ్ఞ భాగం స్వీకరించే నువ్వు ఎందుకయ్యా అశ్వాన్ని దాచేసావు, యజ్ఞం ఎందుకు పాడు చేయాలని ప్రయత్నం చేస్తున్నావు అంటే అతను అంటాడు, 100 యజ్ఞాలు చేస్తే 100 గనక ఇటువంటి అశ్వమేధ యాగాలు గనక చేసినట్లయితే నాతో సమానం అయిపోతాడు. కాబట్టి నా పొజిషన్ కి భంగం జరుగుతుంది. కాబట్టి ఇంకా కుదరదు అంటే ఇదేం ధర్మము అంటే ఆయన ఒప్పుకోడు. సరే, మొత్తం మీద ఇద్దరు కలిసి యుద్ధం చేస్తారు. ఆ యుద్ధం లోపల చాలా ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం లోపల ఇంద్రుడు కూడా ఆశ్చర్యపోతాడు, రఘు మహారాజు ఎంత గొప్పగా యుద్ధం చేస్తున్నాడు అని చెప్పి. ఆఖరికి అన్ని రకాల యుద్ధాలు, కత్తి యుద్ధం అయిపోతుంది, తర్వాత అశ్వం విలువిద్యతోటి అన్ని రకాల బాణాలు, ఆఖరికి ఇంద్రుడు కూడా గాయపడతాడు. గాయపడగానే ఆశ్చర్యపోతాడు, ప్రపంచంలో ఎప్పుడు జరిగినటువంటి ఆశ్చర్యం ఇది, నన్ను కూడా గాయపరిచాడు అని చెప్పేసి వజ్రాయుధం తీసుకుని ఒక్కటి కొడతాడు తన్ని, రఘుని. కొట్టగానే రఘు మహారాజు పడిపోతాడు. పడిపోగానే ఇంకా అతని సైన్యం అంతా కూడా హాహాకారాలు చేస్తారన్నమాట, అయ్యయ్యో రఘు మహారాజు పడిపోయాడని. కానీ పడ్డప్పటికీ కూడా మళ్ళీ లేచాడన్నమాట. లేవగానే ఇంద్రుడు ఆశ్చర్యపోతాడు, అయ్యో ఇదేమిటి అసలు, ఇంత వజ్రాయుధానికి వృత్రాసురుడు లాంటి రాక్షసుడే చనిపోయాడు, ఎంతో మంది రాక్షసుడు కేసి రాక్షసుడు చనిపోయాడు, అటువంటిది నువ్వేమిటి ఈ దెబ్బతిని కూడా నువ్వు ఏమీ అవలేదు నీకు అంటే నువ్వు మహానుభావుడివి, నీ పరాక్రమం నువ్వు ఎవరివి, నా ప్రత్యర్థివా నా శత్రువువా అని కాదు, నీ లోపల ఉన్నటువంటి పరాక్రమంని నేను మెచ్చుకోకుండా ఉండలేను. సరే, కాబట్టి ఈ వజ్రాయుధం ఇంత గొప్పది, కొండలని ఇలా నరకేయగలను నేను అవలీలగా. కొండలన్నిటికీ కూడా ఆ రోజుల లోపల ఈ వింగ్స్ ఉండేవన్నమాట. వింగ్స్ ఏమంటారు తెలుగులో? రెక్కలు. ఆ రెక్కలన్నింటినీ కూడా ఆయన ఖండించేవాడు. ఎందుకంటే ఈ కొండలన్నీ గాలిలో ఎగురుతూ ఎక్కడో చోట పడేవి, అప్పుడు ఇళ్ల మీద పడగానే ఇళ్ళన్ని కూడా ధ్వంసం అయిపోయేవి. అందుకని చెప్పేసి వాటిని కదలకుండా ఒక చోట ఉండేలాగా చేసింది ఇంద్రుడే అన్నమాట. ఆ రెక్కలన్నింటినీ కూడా వజ్రాయుధంతో ఖండిస్తాడు. అది తప్పించుకున్నవాడు ఒకే ఒక్కడు. ఎవరండి వారు, చెప్పండి ఎవరైనా? వెరీ గుడ్. ఎవరు చెప్పారు జవాబు? సుభాషిణి. బాగా చెప్పారమ్మా, చాలా బాగా. ఆ మైనాకుడు ఎవరైతే ఉంటాడో అతను హిమవంతుడి యొక్క కుమారుడు అన్నమాట. అతడు మాత్రము సాగరంలో దాక్కుంటాడు అన్నమాట. ఆ మైనాకుడినే మన ఆంజనేయ స్వామి ఇలా వెళ్తూ వెళ్తూ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఆతిథ్యం స్వీకరించమంటాడు. నాకము. నాకము అంటే ఏంటండి, ఎవరన్నా చెప్తారా? నాకము అంటే ఏంటి? స్వర్గలోకము. నాకము అంటే స్వర్గలోకము. మైనాకం లోపల ఏమైంది, ఆయన స్వర్గంలో ఉన్న సుఖాలని వదిలేశాడు. ఆంజనేయ స్వామి వెళ్తూ వెళ్తూ ముందు మైనాకుడు తగులుతాడు. తగిలి ఆయన అంటాడు, బాబు నువ్వు ఇక్కడ మా దగ్గర ఆతిథ్యం తీసుకొని వెళ్ళవయ్యా, చాలా పెద్ద ప్రయాణం పెట్టుకున్నావు అంటే ఈయన అంటాడు, కాదు కాదు నేను వచ్చేటప్పుడు నీ దగ్గర తప్పకుండా ఆగుతాను అని చెప్పేసి ఆయనకు మాట ఇచ్చి ముందుకెళ్ళిపోతాడు. కొద్ది దూరం వెళ్ళగానే సురస అనేటటువంటి ఒక నాగదేవత ఆయనకు ఎదురవుతుంది. ఇది మనం చాలాసార్లు చెప్పుకున్న కథ, నాకు ఇష్టం కాబట్టి ఇంకోసారి చెప్తున్నాను అంతే. సురస అని ఒక నాగదేవత ఎదురవుతుంది. ఆవిడ కూడా అడుగుతుంది, మా దేవతలందరూ కలిసి నీకు పార్టీ అరేంజ్ చేశారు, గ్రాండ్ పార్టీ, రావయ్యా మా దగ్గరికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించు అని. ఆయన అది కూడా వదిలేసేసి ముందుకెళ్తాడు. ముందుకెళ్ళిన తర్వాత ఛాయాగ్రాహి ఉంటుంది. ఆ ఛాయాగ్రాహిని
అంటే ఈయనని పట్టుకోవడానికి ఎవరైతే ట్రై చేస్తూ ఉంటారో ఆ ఛాయాగ్రాహి ఏమైతుందంటే ఈయనని నీడ ద్వారా పట్టుకుని తనకి స్వీకరించడానికి ట్రై చేస్తుంది అనమాట, ఆయనని చంపేయడానికి. అయితే ఈ విషయం ఆల్రెడీ ఈయనకి ముందే సుగ్రీవుడు చెప్పు ఉంటాడు. అందువల్ల ఏమవుతుందంటే వెళ్ళి ఆ రాక్షసుని సంహరిస్తాడు. ఆ తర్వాత చివరికి లంకిని దగ్గరికి వెళ్తాడు. ఈ విధంగా మైనాకుడు, సురస, సింహిక, లంకిని ఇటువంటి 4 దాటుకుని వెళ్తాడు ఆయన. ఈ 4 దాటుకోవడం వల్ల ఒక సాధకుడు ఏంటంటే జీవితంలో సుఖాలన్నీ కూడా అనవసరమైనటువంటి సుఖాలు వదిలేయాలి. నాకము అంటే స్వర్గ సుఖాలను వదిలేయాలి. తర్వాత సురస అంటే ఏంటి? ఈ భూలోకంలో ఉన్నటువంటి ఆనందాలు, భోగభాగ్యాలని ఎప్పటికైనా మనం వదిలేయాలి. లంకిని ఎవరైతే మన ఆటంకాలు, మనదే తప్పు లేదు, నీడ వెళ్తుంటే ఆ నీడను కూడా పట్టుకుని మనల్ని హింసించగలదు. కాబట్టి ఆ హింసిక ఎవరైతే మనల్ని హింసిస్తుందో ఆ హింసిక అనేది అందరి జీవితంలో ఉంటుంది. ఆ హింసిక లేనిదే మన జీవితం ముందుకు వెళ్ళదు. ఆ హింసికను మనము ధైర్యంగా ఎదిరించాలి అని చెప్తారు. చివరిగా లంకిని మనమే ఎదిరించాలి. మనకి ఇంతవరకు అపాయం చేసిన వాళ్ళు, మనల్ని రమ్మన్న వాళ్ళు. లంకిని అట్లా కాదు, మార్గంలోకి వెళ్ళనీయదు. మన మార్గంలోకి, సరి అయిన మార్గంలోకి మనల్ని వెళ్ళనీయని వారిని మనమే దెబ్బ కొట్టి వారి మదం అనసాలి. వాడు మాత్రమే సాధకుడు. మరి సాధకుడు ఏం చేస్తాడంటే జీవాత్మని పరమాత్మతో కలపాలి. జీవాత్మని పరమాత్మతో కలపాలి అంటే రాముడు పరమాత్మ, సీతాదేవి జీవాత్మ. జీవాత్మని పరమాత్మతో కలపాలి. పరమాత్మతో కలపడానికి ఒకే ఒక ఆధారం ఏంటంటే సాధకుడు చేయవలసినటువంటి ఇదేంటంటే భోగ భాగ్యాలను వదిలేయడమే కాకుండా తనలో ఉన్నటువంటి ఇంద్రియాల యొక్క వ్యామోహాన్ని వదిలేయాలి. ఆ ఇంద్రియాలు 10 మనకు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మ ఇంద్రియాలు. ఈ 10ంటిని గనక మనము పోగొట్టినట్లయితే, అంటే దశకంఠుడు అంటే రావణాసురుడిని గనక జయించినట్లయితే, బుద్ధి అనేటటువంటి ఆంజనేయ స్వామి సాధకుడుగా ఈ 10ంటిని జయించి జీవాత్మను పరమాత్మతో కలిపాడు. ఇదే రామాయణంలో ఉన్నటువంటి నిజమైనటువంటి తత్వము. సో మనమంతా కూడా ఏం చేయాలి? మనము జీవాత్మలం, మనం ఇంద్రియాలను జయించాలి, సాధకులుగా వెళ్ళాలి. ఇదే మనం ఏం చేసుకున్నాము, సాధకుడి యొక్క ధర్మాలు అని చెప్పి మనం ఇంతకుముందు తెలుసుకున్నాం, అందరికీ గుర్తే ఉంటుంది. మొదటిది ఏంటంటే భోగ భాగ్యాలు, ఇహామూత్ర వీరయోగము, అంటే వాటిపైన మనం ఇహము ఆమూత్రము అంటే ఇక్కడ, ఆమూత్రం అంటే అక్కడ మన పైన స్వర్గలోకం. ఈ రెండిట్లో ఉన్నటువంటి భోగ భాగ్యాల పైన వైరాగ్యం రావాలి మనకు. తర్వాత ఇంకోటి ఏంటి? వివేకం. ఏది ఆత్మ, ఏది ఆత్మ కాదు, అంటే శాశ్వతం కానటువంటి వస్తువులను గుర్తించాలి. ఈ దేహం మనం శాశ్వతము, దేహంతో ఏర్పరచుకున్నటువంటి బంధములు శాశ్వతము, దేహంతో ఏర్పరచుకున్నటువంటి మిత్రులు శాశ్వతము, ఇలా అనుకుంటూ ఉంటాము. అలా కాకుండా ఇది ఆత్మనా కాదా అని ఆత్మ అనాత్మ ఈ వివేకం చేయడం అనేటటువంటిది సాధకుడి యొక్క 2వ లక్షణం. మూడవది శమదమాది షట్ సంపద. ఈ శమదమాది షట్ సంపదలోనే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఇంద్రియ నిగ్రహము, మనస్సు నిగ్రహము ఇవన్నీ కూడా అందులో వస్తాయి. ఇక 4వది ముముక్షుకత్వం అంటే ఏంటి? మోక్షము కావాలి అనుకునేదాన్ని ముముక్షుకత్వం అంటారు. ఈ ముముక్షత్వం ఏదైతే ఉంటుందో అది సాధించాలి అంటే నాకు మోక్షం రావాలి అనేటటువంటి బలమైన చింతన. ఈ 4 లక్షణాలు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళని సాధకులు అంటారు. ఇప్పుడు ఆంజనేయ స్వామిని తీసుకుందాం. ఆంజనేయ స్వామి శమదమాది షట్సంపదలని వదిలేశాడు. ఈహామూత్ర విరాగము ఆయనకు వచ్చింది. శాశ్వతమేది పరమాత్మ, అశాశ్వతమేది ఈ శరీరము అని తెలిసినటువంటి వాడి కలపాలి. అంటే అనాత్మ, మనము జీవాత్మని పరమాత్మతో కలపాలి. అంటే పరమాత్మనే కలపాలి అంటే మోక్షం. ఎట్టి పరిస్థితులలో సీతని రాముడితో కలపాలి. అంటే మన జీవాత్మని పరమాత్మతో కలపాలి అంటే అదే మోక్షం. కాబట్టి ముముక్షువు కూడా ఆయనే. సో ఈ విధంగా సాధకుడికి ఉన్నటువంటి లక్షణాలను మనము ఆంజనేయ స్వామి లోపల తెలుసుకున్నాం. ఇది ఎందుకు చెప్పుకున్నాం మనం ఇప్పుడు? అసలు ఒకసారి ఎవరైనా జ్ఞాపకం చేయండి, నేను మర్చిపోయా. మనమండి మైనాక పర్వతం గురించి ఇంద్రుడు రెక్కలను చేశాడని చెప్పారు కదా. కరెక్ట్. సో అది ఓకే, బాగుందా? కథ బాగుందా? ఇంతకుముందు చాలా సార్లు చెప్పాను, కథ బాగుందా? బాగుంది సార్. అది. సో ఇంద్రుడు ఏం చేశాడు? ఆయన వజ్రాయుధంతో నేను అన్ని కొండల యొక్క రెక్కలని నడికాను, ఒక్క మైనాకుడివి మాత్రం మిస్ అయిపోయాడు అనమాట. సో అందుకోసం మనం ఈ కథలోకి వచ్చాం. సో అటువంటి వజ్రాయుధాన్ యొక్క దెబ్బని కూడా నువ్వు తట్టుకున్నావు అంటే నువ్వు సామాన్యుడివి కాదు, ఖచ్చితంగా నువ్వు మహోన్నతుడివి. కాబట్టి నేను మెచ్చుకున్నాను. నీకు ఒక వరం ఇస్తా, ఈ గుర్రం మాత్రం అడగకు దయచేసి. నాకు దెబ్బ పడేది గుర్రం పడుతుంది, కాబట్టి గుర్రం తప్ప నువ్వు ఏది అడిగినా కూడా నేను ఇస్తాను
అని చెప్పి అనగానే ఇప్పుడు ఇంక ఈయన ఏం చేయాలో తెలియదు. సరే బాణాలన్నీ లోపల పెట్టేసుకుంటాడు. ఇక ఆలోచిస్తూ కూర్చుంటాడు. ప్రభు నువ్వు మహాత్ముడివి, నీకు తెలియని విషయం ఏంటి? ఈ గుర్రం వదలడం వీలు కాకపోతే కనీసం యజ్ఞం పూర్తి చేసిన ఫలితం అయితే రావాలి కదా మా నాన్నకి. యజ్ఞం అయితే అసంతృప్తిగా వదలకూడదు, అసంపూర్తిగా వదలకూడదు కదా. కాబట్టి ఇది అసంపూర్తిగా వదిలితే మా నాన్నగారు అసంతృప్తిగా ఉంటారు. నాకు ఇచ్చినటువంటి బాధ్యత నేను నెరవేర్చిన వాడిని కాను. కాబట్టి సరే ఇక నువ్వు అశ్వం ఇవ్వమన్నావు, ఇవ్వవు. సరే కనీసం యజ్ఞం మాత్రం సంపూర్ణంగా అయ్యేలాగా చెయ్యి, యజ్ఞం మాత్రం పూర్తిగా అయ్యేలాగా చెయ్యి అంటే, సరే మీ నాన్న 99 అశ్వమేధ యాగాలు, ఇది ఒక యజ్ఞం ఏదైతే ఉందో ఈ యజ్ఞ ఫలితం మీ నాన్నకు వస్తుంది. కానీ మీ నాన్నకి అకౌంట్ లోపల మాత్రం 99 అశ్వమేధ యాగాలే ఉంటాయి అంటే, సరే అంటాడు. వెళ్ళి మీ నాన్నకి చెప్పుకుంటే పని లేదు, నేను ఎందుకు చెప్తా, నువ్వే పోయి చెప్పంటాడు ఇంద్రుడిని. నాకు చెప్తే కష్టం, మా నాన్న తిడతాడు, కుదరదు, నువ్వే వెళ్ళి చెప్పాలి అనగానే సరేలే నేనే వెళ్ళి చెప్తాను అని చెప్పేసి చెప్తాడు. ఇక అప్పుడు ఏమైతుంది, ఇతను వెనక్కి వెళ్తాడు, మన రఘు మహారాజు వెనక్కి వెళ్తాడు. మనసులో కొంత బాధ కొంత సంతోషము. వెళ్ళి నాన్నగారు ఏమనుకుంటారు అట్లా ఇట్లా అని వెళ్తాడు. వెళ్ళేసరికి అప్పటికే ఇంద్రుడి ద్వారా ఇవన్నీ విన్నటువంటి తండ్రి ఆయనకు తన ఈ 100 యాగాలు అవసరమా, కుమారుడు అవసరమా, ఎవరు అవసరం అండి ఆయనకి, ముఖ్యం ఎవరు ఆయనకి? నిద్రపోయారు చాలా. కుమారుడే రాగానే వెంటనే అతని శరీరాన్ని అంతా నిమురుతాడనమాట. నాన్న నీకు దెబ్బలు అంటే, ముందు అసలు యజ్ఞము యాగము ఫలితాలు పాపం ఏమి ఆలోచించాడు ఆయన. ఇవన్నీ పోని బలాదూరు, ఇవన్నీ నాకు అవసరం లేదు, నా పిల్లవాడు సేఫ్ గా ఉన్నాడా లేదా అని అడుగుతాడు. నువ్వు సేఫ్ గా ఉన్నావా లేదా అని చెప్పేసి శరీరం అంతా కూడా నిమురుతూ బుజ్జగిస్తూ ఉంటాడు. పాపం ఇతను చాలా సంతోషపడతాడు అనమాట. తండ్రిది యాగము పూర్తయింది, తర్వాత తనకు అనుకున్నట్టుగా అన్ని జరిగాయి, తండ్రికి కూడా ఏ విధమైనటువంటి కోపము రాలేదు. ఆ రోజుల్లో తండ్రితో కూడా ఎటువంటి సంబంధాలు ఉండేవి అనేటటువంటిది ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు. ఇలాంటి కథనే మనము నచికేతుడు కథని కూడా కఠోపనిషత్తులో తెలుసుకుందాం. అదొక్కసారి ఇక్కడ మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం. కఠోపనిషత్తు లోపల ఏమవుతుంది, తను ఏం చేస్తాడు, నచికేతుడు వాళ్ళ నాన్నగారు ఆవులన్నీ కూడా దానం చేస్తూ ఉంటాడు యజ్ఞయాగంలో. చేస్తూ అందులోపల కొన్ని పనికిరాని ఆవులను కూడా దానం చేస్తూ ఉంటాడు. సప్లై సరిపోక దాన్ని దానం చేసేస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు కుమారుడు అంటాడు, నాన్న ఇలాంటివన్నీ దానం చేస్తే ఎట్టాగా, నీకు దానం చేసిన పుణ్యం రాదు కదా, అన్నిటికంటే కూడా గొప్ప పుణ్యం దానం. మనం నిన్న మహాభారతంలో కూడా చెప్పుకున్నాం కర్ణుడు దానం అనేటటువంటి గుణాన్ని ఎందుకు అవలంబించాడు అనే విషయాన్ని కదా. అదే విధంగా దానం ఇచ్చినటువంటి ఫలితం రాదు నాన్న అని చెప్పేసి నచికేతుడు వాళ్ళ నాన్నగారికి చెప్పడం జరుగుతుంది. వాళ్ళ నాన్న కోపగించుకుంటాడు. ఇలా మళ్ళీ 2 సార్లు 3 సార్లు రెచ్చగొడతాడు. ఇంకా ఆయన కోపం వస్తుంది. అయితే నాన్న ఇవన్నీ ఎందుకు, ఇక నన్ను కూడా ఎవరికో ఒకటికి ఇచ్చేసేయి, ఇక పనికిరానివే కదా, నేను ఎందుకు పనికిరానని చెప్పి తిట్టావు కదా, సరే నన్ను కూడా ఎవరికో ఒకటికి దానం ఇచ్చేయి అంటాడు. నేను యమధర్మరాజుకు దానం ఇచ్చేసాను అంటాడు. అనగానే ఒక్కసారి కలనీళ్ళ పర్యంతం అయిపోతాడు నచికేతుడు. అయిపోయి అప్పుడు యమధర్మరాజు లోకానికి వెళ్తాడు, యమలోకంకి వెళ్తాడు. వెళ్ళి అక్కడ డోర్ బయట వెయిట్ చేస్తుంటాడు. వాళ్ళు అంటాడు, ద్వారపాలకులు అంటారు, ఏమైంది అంటారు. అంటే మా నాన్న పంపించాడు ఇక్కడికి నన్ను, నేను ఇక్కడే ఉంటాను అంటాడు. యమధర్మరాజు ఇప్పుడు డ్యూటీలో లేడయ్యా, యమధర్మరాజు వెకేషన్కి వెళ్ళాడు, 3 days తర్వాత వస్తాడు. ఆయన కాశ్మీర్కి వెళ్ళాడు. కాశ్మీర్ లోపల మంచి పెహల్గాం, తర్వాత సోనామార్గ్, గుల్మార్గ్ ఇవన్నీ కూడా చూడడానికి వెళ్ళాడు. సో నువ్వు వెయిట్ చేయాలి అంటాడు. సరే నేను ఇక్కడే వెయిట్ చేస్తా, కిందికి మా నాన్న గారి దగ్గరికి అయితే వెళ్ళేది లేదంటాడు. సరే 3 days తర్వాత ఈయనకు ఆతిథ్యం అది బాగా దొరుకుతుంది. యమధర్మరాజు వచ్చి అడుగుతాడు, ఏంటయ్యా అంటే, ఆయన అక్కడ ఉన్నాడు, ఇలా మిమ్మల్నే కలుస్తా అన్నాడు అంటే. సరే వెళ్ళి అడుగుతాడు, ఏమయ్యా ఏం కావాలి అని. మా నాన్న నన్ను ఇది చేశాడు, కోపగించుకున్నాడు మా నాన్న అంటాడు. మా డాడీ వెరీ యాంగ్రీ అనగానే, ఏ కోపం ఏం లేదయ్యా, తండ్రి కోపమా అంటే, అట్లా కాదు అంటే, లేదు మీ నాన్న కోపం నేను తగ్గిస్తాను, నువ్వు వెళ్ళిపో, కిందికి వెళ్ళిపో అంటాడు. అంటే పర్వాలేదా, మా నాన్న మాట పోతుందంటే, అస్సలు పోదు, నేను గ్యారంటీ నీకు, నువ్వు వెళ్ళు, మీ నాన్నకి నేను మాట్లాడతాను అంటాడు. సరే అంటాడు. అంటే ఇంకా ఏంటి అంటాడు. అంటే ఇంత దూరం వచ్చావు కదా, ఏదైనా ఒక కోరిక కోరుకో అంటాడు. అంటే ఇతను అంటాడు, నేను చిన్నపిల్లాన్నో ఏదో తెలియదు, మరి ఇప్పుడైతే 20 ఏళ్ళు ఉన్నాయి, 18 ఏళ్ళు ఉన్నాయి, నాకు ఒక విషయము, వీళ్ళందరూ ఆత్మతత్వం అని అడుగుతూ ఉంటారు. ఏమిటి ఆత్మతత్వం? అరే అవ్వెందుకయ్యా నీకు, పిల్లోడివి, నీకు గుర్రాలు ఏమన్నా కావాలంటే చెప్పు, ఏనుగులు ఏమన్నా కావాలంటే చెప్పు, వద్దు అంటాడు. కొన్ని ధన కనక వాహనాలు వస్తువులు ఇవన్నీ ఇస్తాను తీసుకో అంటాడు. వద్దు అంటాడు. సరే కావలసినంత మంది అప్సరసలను ఇస్తాను, ఆనందంగా వారి నృత్యాలు అవి ఇవి కూడా చక్కగా చూడవచ్చు. వద్దు, ఇవన్నీ ఇస్తానంటున్నావు, ఆత్మతత్వం చెప్పనంటున్నావు అంటే ఏంటి? వీటన్నిటికంటే ఆత్మతత్వం గొప్పదయ్యే ఉండాలి కదా. కాబట్టి ఆత్మతత్వం గొప్పదైనప్పుడు నాకు ఆత్మతత్వమే చెప్పచ్చు కదా నువ్వు అంటాడు. ఆయన అంటే ఎంత చెప్పినా ఇంకా వినడు ఈయన.
వినడు సరే అంటే సరే కూర్చో అని చెప్పి అప్పుడు అది నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి అవన్నీ కూడా చెప్తాడు అనమాట. ఈ శరీరం అనేటటువంటిది రథము, ఇవన్నీ కూడా మనం ఆ కఠోపనిషత్తులో తెలుసుకున్నాం అనమాట. ఆత్మ అనేటటువంటిది చనిపోదు, అందరి లోపల ఉన్నటువంటిది, అది శాశ్వతమైనటువంటిది. మనందరినీ కూడా దేహధారులు అంటారు, అంటే దేహాన్ని ధరించాం మనం, అంతే. మనము దేహి అంటారు మనని. దేహి అంటే దేహాన్ని ధరించిన వాళ్ళం. కానీ మనం దేహం అయిపోము, మనం దేహం కాదు, మనని దేహము అనరు, మనని దేహి అంటారు, దేహమును ధరించిన వాళ్ళు. కాబట్టి ఈ శరీరము పాత వస్త్రములను వదిలేసి కొత్త వస్త్రములను ధరిస్తూ ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడైనా విన్నట్టు అనిపించిందా అండి మీకు? ఇవన్నీ ఎందులో విన్నారండి? ఇవన్నీ కఠోపనిషత్తులో కాకుండా భగవద్గీతలో భగవద్గీతలో విన్నారు. సో మిగతా వాళ్ళందరూ మంచి నిద్రలో ఉన్నట్టున్నారు. మంచి నిద్ర వస్తుందా ఇవాళ సండే నాడు? బాగా మధ్యాహ్నం మంచిగా అప్పుడు జాయిన్ అవ్వలేదు సార్, తినలేదు. సాంఖ్యయోగంలో విన్నాము. సో ఆ విధంగా 2వ అధ్యాయంలో చెప్తాడు శరీరము ఏ విధంగానైతే జీవుడు ఏ విధంగానైతే శరీరంలో మన జీవుడు ఏ విధంగానైతే చొక్కాలు మారుస్తూ ఉంటాడో అట్లా షర్ట్స్ ప్యాంట్స్ మార్చినట్టుగా ఈ జీవుడు కూడా దేహాలను మారుస్తూ ఉంటాడు. ఈ దేహాన్ని మనము శస్త్రాలతో కోయలేము, గాలితో తోయించలేము, నీటితోటి తడపలేము, అగ్నితోటి ఆర్పలేము. అనగానే ఆకాశంతో ఏం చేయలేము అని చెప్పడు. పంచభూతాల్లో 4 వాడతాడు. దానికి కారణం ఏంటంటే ఆత్మ ఆకాశతత్వము ఒకటే, దాదాపుగా ఒకటే. ఆత్మలోంచి మొట్టమొదటి వచ్చినటువంటిది ఆకాశం అన్నమాట. అందుకనే చెప్పడు. ఆత్మ ఆకాశము కూడా వ్యాపకత్వం ఉంటాయి వాటికి, అందుకని చెప్పడు అన్నమాట. అంటే ఆ స్థాయికి వెళ్ళావంటే ఇంక నీకు ఆత్మతత్వం వచ్చినట్టే, వీటన్నింటినీ దాటుకుని అని చెప్పగానే ఇతను శ్రద్ధగా వింటూ ఉంటాడు. అవునా, నిజమా అంటే అవును. ఎవరైనా కూడా దీన్ని చంపానని అనుకున్నా ఎవరినైనా అది మూర్ఖత్వము. ఎవరైనా ఎవరితోనన్నా చంపబడ్డారు అంటే కూడా అది కూడా మూర్ఖత్వమే. ఎందుకోసం అంటే ఎవరు ఎవరితోని చంపబడరు. ఆత్మ అనేటటువంటిది శాశ్వతము. అన్ని విని నచికేతుడు దండం పెట్టి మా డాడీ దగ్గరికి వెళ్తా అని చెప్పేసి, కోపం తగ్గిపోయిన వాడు ఒకటైతే, బాధ తగ్గిన వాడు ఒకటైతే ఆత్మ జ్ఞానిగా తండ్రి దగ్గరికి వెళ్తాడు. అద్భుతమైనటువంటి యమధర్మరాజు నచికేత ఉపాఖ్యానము వింటే చక్కటి ఆత్మతత్వం ఎప్పటికైనా కూడా బోధపడుతుంది. అంటే సార్ శ్రీనివాస్ స్టూడెంట్స్ కూడా బోధపడుతుందా అంటే, శ్రీనివాస్ స్టూడెంట్స్ కి మరి తెలియదు. అది 1000 degrees టెంపరేచర్ దాకా వచ్చారు, ఇక తగ్గించుకోవాలి. 4000 degrees ఉండే ముందు 1000 degrees వచ్చారు. ఏంటంటే 4000 degrees ఏంటి? ఎవరైనా చెప్పండి, మర్చిపోయినట్టున్నారు. నూనెలో వేయించడం సార్. యమలోకంలో అరే ఎవరు వచ్చారంటే సార్ శ్రీనివాస్ స్టూడెంట్స్ వచ్చారు సార్. శ్రీనివాస్ స్టూడెంట్స్ వచ్చారంటే తగ్గిస్తారు. ఎంతుందయ్యా టెంపరేచర్ ఎంతుంది అంటాడు. అయినా మాకు 4000 అవసరం లేదు సార్, మేమంతా వెంటనే 500 లోనే మాకు అయిపోతుంది. మీరేవాళ్ళు డిసైడ్ చేయడానికి ఉండదు సార్, అంత దూరం పోనీయరు. కఠోపనిషత్తు విన్నారు కదా, పోనీయరు కదా సార్ మమ్మల్ని, బజ్జీల కాడికి పోనీయరు మమ్మల్ని. కఠోపనిషత్తు వింటే ఇంకా అక్కడికి వెళ్ళము. సో అద్భుతమైనటువంటిది. అదే విధంగా ఇక్కడ ఏమవుతుంది, ఇతడు కూడా తండ్రి మాటలన్నీ కూడా వింటాడు, చాలా సంతోషపడతాడు. తండ్రికి కోపం రాదు అన్న విషయాన్ని తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత ఆనందంగా సంతోషంగా ఇక తండ్రి కూడా అంటాడు, ఇక నాది అయిపోయింది జీవితము, ఇక నేను ఇప్పుడు ఏం చేయాలి, వానప్రస్థానికి వెళ్ళాలి. వానప్రస్థానికి వెళ్ళాలా? మరి మనవాళ్ళు, మనవరాళ్ళు, మునిమనవరాళ్ళు, ఆస్తి, కార్లు, బంగళాలు, ఇవన్నీ ఎట్లా అంటే, మనమంటే తెలివైన వాళ్ళం కదా, వాళ్ళకి అంత తెలివి లేదు కదా, అంతేనా కదా? వాళ్ళకి ఆ రోజుల్లో అంత తెలివి లేదు, ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు. మనం తెలివి గల వాళ్ళం కాబట్టి ఏం చేస్తున్నాము, మనవళ్ళు, మనవరాళ్ళు, మునిమనవళ్ళు, వీటన్నిటిలో చూస్తున్నాం. అవునా కదా? వాళ్ళకి పాపం తెలివి లేకపోవడమే కారణం అంటారా? మీరందరూ ఏమంటారు? వాళ్ళకి తెలివి లేకపోవడమే కారణం. దిలీప మహారాజ్ అన్ని వదిలేసేసి, ఇక విజయ భోగాలను వదిలేసేసి ఆయన ఏం చేశారు, పూర్తిగా వానప్రస్థంకి వెళ్ళిపోయాడు అన్నమాట. అంటే కుమారుడికి మొత్తం రాజ్యాన్ని అప్పగిచ్చేసి భార్యా సమేతుడై వానప్రస్థం, సుదక్షిణాదేవితో సహా వానప్రస్థానికి వెళ్ళిపోయి అలా తపోభూమి లోపల సింపుల్ లైఫ్, ఎక్స్ట్రీమ్లీ బేసిక్ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడనమాట. ఎందుకండి అంత అమాయకుడు ఎందుకండి పాపం? హ్యాపీగా మనవళ్ళు, మనవరాళ్ళు, ముని మనవళ్ళు, వాళ్ళందరి పెళ్లిళ్ళు, ఆ పెళ్లిళ్ళలో మళ్ళీ డ్రెస్సులు కుట్టించుకోవడాలు, చీరలు కొనుక్కోవడాలు. మగవాళ్ళు అయితే ఈ మధ్య ఏం అలంకారం, నిజంగా ఒకప్పుడు ఆడవాళ్ళు ఎంత అలంకరణ చేసుకునే వాళ్ళు, ఈ రోజుల్లో మగవాళ్ళు అంత అలంకరణ చేస్తున్నారు. టూ మచ్ అయిపోయింది. అసలు ఎంత మేకప్ వేసుకుంటున్నారంటే అసలు చాలా ఆశ్చర్యం వేస్తుంది మగవాళ్ళు కూడాను.
సో అలా కాస్ట్యూమ్స్ చేసి సార్ మగవాళ్ళ కాస్ట్యూమ్స్ చాలా వాళ్ళకి కూడా మేకప్ మెన్లు వస్తున్నారు సార్. అవును, నేను వెళ్ళట్లేదు. నాకు అదృష్టవశాత్తు ఏంటంటే నేను వీటికి దూరంగా ఉంటున్నా కాబట్టి పర్వాలేదు. కాకపోతే ఎవరైనా ఫోటోలు అవి ఇవి షేర్ చేస్తారు కదా, అవి అయితే చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. వీళ్ళు ఎవరు మనకు తెలిసిన వాళ్ళేనా అని. ఇప్పుడు ఉదాహరణకి నేను వెళ్ళాను అనుకోండి ఏదైనా పెళ్లికి, నాకు కూడా మేకప్ చేస్తే నేను పవన్ కళ్యాణ్ లాగా ఉంటా. సో నాకే ఆశ్చర్యం వేస్తుంది, నేనేనా అని చెప్పి ఆశ్చర్యపోవాలి. అంత స్మార్ట్ గా చేస్తారు వాళ్ళు. సో అట్లాగా అంటే నేను ఎప్పటికీ వెళ్ళను, కానీ చెప్తున్నాను అసలు అంటే ఆశ్చర్యకరంగా. మరి ఎందుకు వెళ్ళారంటారు వీళ్ళు? ఈ సుదక్షిణాదేవితోటి ఆయన దిలీప మహారాజు ఎందుకు వానప్రస్థానికి వెళ్ళాడు? ఆయనకి ఎందుకు తెలివి లేకపోయిందంటారు? ఒక్కసారి చెప్పండి ఎవరైనా. అతనికి వైరాగ్యం వచ్చేసింది సార్ తొందరగా. వైరాగ్యం వచ్చేది. నెక్స్ట్ ఇంకెవరైనా? ఆశ్రమ ధర్మాలు పాటించడం. ఓకే, ఇంకెవరైనా? సార్ జీవితాన్ని తరించే ఉపాయాన్ని వెతుక్కున్నారు సార్ ఆయన. తరుణోపాయం, నాకు తరుణోపాయం ఓకే, తరించడానికి. వెరీ గుడ్. ఇంకా బంధనాల నుంచి తొలగించుకోవాలని వెళ్ళిపోయినాడు సార్. మోక్ష మార్గం వైపు. అంటే కొడుకులు ప్రయోజకుల్ని చేసి రాజ్యాన్ని అప్పచెప్పేసి ఆ రోజుల్లో దీనికి వెళ్ళిపోయేవాళ్ళు. వానప్రస్థం అరణ్యాలకు వెళ్ళి భార్యతో కూడి తర్వాత సన్యాసం తీసుకునేవాళ్ళు. ఆయన కూడా అందరి రాజుల్లాగానే. మరి మిగతా వాళ్ళకి బాధ వేయడం లేదా? ఇప్పుడు వీళ్ళు 45 సరే ఏదో జవాబు చెప్పారు, కానీ మిగతా వాళ్ళకి బాధ అనిపించట్లేదా? ఒకసారి ఆలోచించండి. హ్యాపీగా మన వాళ్ళు మునిమన్మళ్ళు వాళ్ళందరినీ వేసుకొని తిరగడము, వాళ్ళందరినీ చక్కగా మనము పెంచడము, వాళ్ళందరినీ మునిమన్మల్లని ప్రయోజనం చేయడము, మునిమన్మల్ల యొక్క ఉద్యోగాల్ని మనము తెప్పించడము, మునిమన్మల్ల కోసం మనం ఆలోచించడము, ఇవన్నీ కూడా మనం కూడా వాళ్ళు కూడా చేసుకుంటే బాగుండేదేమో కదా, కాదంటారా? ఇవి అనిత్యములని గుర్తించేస్తారు ఆయన. ఆయనకి వాళ్ళ జన్మ లక్ష్యం అర్థమైంది సార్. వాళ్ళకి ఆ లక్ష్యం అర్థమైంది. మోక్షమే ఇప్పుడు మనకి కావాలి, మనకి వచ్చిన పని అయింది. మేమందరము మాయలో కొట్టుకుంటున్నాము. ఓకే ఓకే, ఇంకెవరైనా మాట్లాడని వాళ్ళు మాట్లాడండి కాస్త. అందరూ పాపం మాట్లాడని వాళ్ళందరూ చెప్పండి. మాట్లాడని వాళ్ళు కొద్దిగా మాట్లాడని వాళ్ళు కొద్దిగా బాధపడుతున్నారు. మునిమన వల్లని ఎందుకు పెంచలేదు, మునిమన వల్లని ప్రయోజకులను చెయ్యాలి కదా, మన బాధ్యత కదా. మనమడును కూడా పెంచే బాధ్యత, ప్రయోజకులను చేసేటటువంటి బాధ్యత మనదే కదా. ఆ బాధ్యత లేదు మన వాళ్ళ వరకు కూడా లేదు, కొడుకు వరకు అయిపోయింది. కొడుకు కూడా లేదు, మీరు చేస్తే మేము అంతే. కొడుకులకు బాధ్యత కూడా అయిపోయింది. మరి పెంచినము చేసినాము, ఒక రక్త చూపించాము వాళ్ళకు. వాళ్ళు ఇన్కమ్ చేస్తున్నాం, మేము ఊక కూర్చొని తింటున్నాం. వాళ్ళ బాధ్యత ఏం లేదు, వాళ్ళు చెప్పినే మేము వినాలి ఇప్పుడు అంతే. ఏం కావాలి నాన్న అంటే తెచ్చి ఆయన అంటాం అంతే. అంతవరకు ఉంది ఇప్పుడు నా బాధ్యత, నాకు తెలిసి. నా పరిస్థితి. మాట్లాడండి ఇంకెవరైనా. ఆ యుగంలో అందరూ అలాగే వెళ్ళిపోయేవాళ్ళు కదా సార్. ఎక్కువ మంది వానప్రస్థం స్వీకరించేవాళ్ళు. అదొక ప్రాసెస్ లాగా. ఇప్పుడు మనవాళ్ళు మనవరాళ్ళని ఎలా కొట్టుకుంటున్నామో అప్పుడు ఇది బాధ్యత నుంచి వెళ్ళిపోయి వానప్రస్థంలోకి వెళ్ళిపోదాం అన్నట్టు ఆలోచించేవాళ్ళు వాళ్ళు. సో ఎవరు ఒకళ్ళిద్దరు కరెక్ట్ చెప్పారు, మిగతా వాళ్ళు అసలు రీజన్ చెప్పలేకపోతున్నారు. ఎవరు కూడా బంధనాలను తొలగించుకోవడానికి వెళ్ళిపోతారండి. ఎందుకు తొలగించుకోవాలండి? ఏమైంది? కాదండి, ఎందుకండి బంధనాలు తొలగించుకోవడము? ప్రేమ, ఆప్యాయత, అనుకూలమైనటువంటి పరిస్థితులు బాధ్యత అయిపోయింది కదా సార్, బాధ్యత అయిపోయింది. జీవుడు లేకపోతే ఉత్తమ జనాలైనా వస్తాయి కనీసం. మాట్లాడుతున్నారు, మాట్లాడిన వాళ్ళు మాట్లాడకుండా కొత్త వాళ్ళు మాట్లాడితే సంతోషపడతాం. జ్ఞానం తెలిసింది కాబట్టి వెళ్ళిపోయారు సార్. నమస్కారం గురుగారు. ఇంకా ఇప్పుడు గురుగారు నమస్కారం అండి. ఇంకా ఇప్పుడు అది బాధ్యతలో ఉన్నంతసేపు వాళ్ళు బంధనాల్లో ఇరుక్కున్నారు. ఇంక ఇప్పుడు కూడా వాళ్ళు మోక్షం కోసం సాధన చేయకపోతే ఇంక వాళ్ళు ఎప్పుడు చేస్తారు గురు అని అందుకు వెళ్ళిపోతారండి వాళ్ళు. కరెక్టే, కానీ మనకు తెలిసిన వాళ్ళు మరి ఇప్పుడు అందరూ చేయడం లేదు కదా. ఇప్పుడు అందరూ మనవాళ్ళు, మనవరాళ్ళు, ముని మనవాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు కదా. మరి ఎట్లా అంటారు? మాయలో కొట్టుకుంటున్నామండి మనం అంతా. అదండి, మనోళ్ళు మనవరాళ్ళు అనుకుంటే మీ క్లాసుకు రావండి మేము. మాకు ప్రపంచంలో మనం మన గురించి అనడం లేదు. మనకి ఎలాగో అక్కడ యమధర్మరాజు 4000 degrees ఇంక్రీజ్ చేస్తున్నాడు, 4500 దాకా తీసుకెళ్లాడు. తప్ప ఆన్సర్స్ చెప్తున్నప్పుడల్లా ఆయన 4500 వెళ్ళిపోయింది ఇప్పుడు టెంపరేచర్. అరే ఆయిల్ టెంపరేచర్ ఎంతరా చిత్రగుప్త సార్, ఎవరు సార్ వచ్చేది? శ్రీనివాస్ 4500 చెయ్యి
అంటే వాడు ఇట్లా తిప్పుతున్నాడు స్టవ్ ని 4500. మిగతా వాళ్ళందరూ కూడా ఏదో గుడ్డిగా పారాయణాలు చేస్తూ డప్పు కొట్టుకునే వాళ్ళు బెటర్, కనీసం 500 డిగ్రీల దగ్గర ఆపుతున్నాడు వాళ్ళని. వీళ్ళనేమో మీరు విని కూడా మారట్లేదు అని చెప్పి 4500 దాకా తీసుకెళ్లాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఎవరు చెప్పలేకపోతున్నారు. హిందువు అంటే డెఫినేషన్ ఏంటి? హిందూ అంటే ధర్మోపకామోక్షాలు తర్వాత తెలుసుకోవాలి. తన జీవిత అంతిమ లక్ష్యమైన మోక్ష సాధన వైపుకి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ వెళ్లాల్సిందే. అందుకోసమనే అది హిందువులు. సో ధర్మము, అర్థము, కామము అయిపోయిన తర్వాత మోక్ష సాధనకై ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. అయితే అది చేయనప్పుడు వాడు హిందువు ఎట్లా అవుతాడు? ఇప్పుడు హిందువు అంటే ఏంటి? ముఖ్యంగా పురుషార్థాలు సాధించిన వాడు మాత్రమే హిందువు. నేను హిందువుని అంటే సార్ నేను టెంపుల్కి వెళ్తాను సార్, టెంపుల్ లోపల ఒక్క తన్నుదంతే 9 పడిపోతారు సార్, కానీ నేను మాత్రం దేవుని బాగా చూస్తాను. టెంపుల్కి వెళ్తే మనకు దేవుడు కనిపించాడు అనుకోండి, ఎదురుగా ఒకడు ఉన్నాడు అనుకోండి, ఊరుకుంటామా మనము? తన్నాలి, తొక్కాలి. అవునా కదా? అవునా కదా? చెప్పండి. మన ఎదురుగా ఎవరన్నా కాదు, ఎందుకంటే అట్లా దేవుని చూడద్దా? దేవుని చూస్తే వచ్చే పుణ్యం రావద్దా? అవతల వాడిని కొట్టైనా సరే మనం దేవుణ్ణి చూడాలి, అవతల వాడిని తోసేసైనా సరే దేవుణ్ణి చూడాలి కదా. సో అలా పుణ్యం సంపాదించుకుంటున్నాం మనం. ఎందుకు వచ్చిన ఈ గోళలు ఇవన్నీ? మనం దేవుడికి చేస్తున్నాం చాలు, ఇవే చాలు మనకు. ఎప్పుడో 10 నిమిషాలు రోజుకు 5 నిమిషాలు చదువుకుంటే చాలు. నాది 200 కిలోలు బరువు, కానీ నేను ఏం చేస్తున్నానంటే రోజుకు ఒక 5 నిమిషాలు వాకింగ్ చేస్తున్నా. వాకింగ్ చేసి ఏమంటున్నానంటే నా వెయిట్ తగ్గట్లేదని చెప్పి నేను బాధపడుతున్నా. కానీ బాబు నువ్వు 200 కిలోలు ఉన్నావు అంటే నువ్వు 5 నిమిషాలు నడిస్తే చాలదు అని ఎవరన్నా చెప్తే కుదరదు. నేను బండ పారాయణలు చేస్తాను. శ్రీనివాస్ గారు మీరు కూడా ఒక పని చేయండి, మెడలో వేసుకున్నారు కదా, దీనికి ఒక తబలా తగిలించుకోండి, కొడుతూ ఉండండి. మీరు విట్టల విట్టల అంటే మీరు పాండురంగ, మీరు ఏం చేయక్కర్లే, ఊరికే ఇలా అంటే చాలు, మీకు అందరికీ మోక్షం వచ్చేస్తుంది. పాండురంగ విట్టల విట్టల పాండురంగ, అందరికీ పుణ్యం వచ్చేస్తుంది. సో ఇటువంటి అపోహలలో మనం ఉన్నంత వరకు కూడా హిందువులం కాదు. నువ్వు హిందువుడు ఎట్లయితావు అని ఎవరిని వారు క్వశ్చన్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే ధర్మము, అర్థము, కామము, మోక్షము. కామము తప్పు కాదు, మీరు గుర్తుంచుకోండి. కామము సార్ మీరు అరిషట్ వర్గాలలో కూడా కామం వస్తుంది కదా, ధర్మార్థ కామ మోక్షాలలో కూడా కామం వస్తుంది కదా, మరి కామము తప్పైతుందా అంటే కాదు. ధర్మార్థ మోక్షాలలో కామము మంచిది, ఎందుకంటే అది ధర్మానికి మోక్షానికి మధ్యలో ఉంది. కానీ కామమే ఫస్ట్ గా తీసుకున్నట్లయితే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు అన్నప్పుడు అందులో ఫస్ట్ ఉంది. ఎప్పుడైతే కామమే ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకుంటావో అప్పుడు నువ్వు పతనం అయిపోతావు. కానీ ధర్మము, అర్థము, కామము, మోక్షము అంటే ధర్మబద్ధమైనటువంటి కామము మళ్ళీ మాకు మోక్షానికి దారి తీయాలి. కామము మధ్యలో ఉంటే మంచిదే, లిమిట్స్ లో ఉంటే మంచిదే. కానీ కామమును ఫస్టే పెట్టుకున్నామంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలంటే అన్నిటికంటే చెడ్డది కామము. కామం అంటే కోరికలు, కార్లు కొనుక్కోవాలి, బంగాలు కొనుక్కోవాలి, ఇది తీరాలి. విషయాలతోని ఎవరైతే సంగమం చేస్తారో ఆ విషయాలన్నింటి వల్ల మనకి ఏమైతుంది, ఆ కోరిక పెరిగేసి మనకు అది తీరకపోతే క్రోధంలోకి దిగుతాం. ఆ క్రోధము మనని స్మృతి భ్రంశం చేసి బుద్ధి నాశనం దాకా తీసుకెళ్తుంది. కాబట్టి కామం అనేటటువంటిది మొదట్లో ఉండకూడదు. అరిషడ్ వర్గాలలో ఎప్పుడైతే మొదట్లో ఉంటే కామము అది మనకు శత్రు వర్గము. ఎప్పుడైతే కామము అర్థమునకు మోక్షమునకు మధ్యన ఉంటుందో అది మనకు మేలు చేస్తుంది. కాబట్టి కామము, ధర్మబద్ధమైనటువంటి కామము మోక్షమునకు దారి తీయాలి. ఆ మోక్షమునకు దారి తీస్తే అది సాధించిన వాడు మాత్రమే హిందువు. సరే ఈ జన్మలో ఇట్లా బానే ఉంది సార్, మంచిగానే ఉంది. మా అపార్ట్మెంట్ లోపల ఏదో ప్రోగ్రామ్ జరిగింది, ఈ ఎందుకో బ్యాడ్ లక్కో మరి గుడ్ లక్కో నాకు తెలియదు, కానీ నాకే జరుగుతాయి ఇవన్నీ. కింద నేను పంచాంగ శ్రవణం చేయించేసి వస్తుంటా కాబట్టి మీరు చాలా బాగా చెప్తారండి, ఏమిటో మాకే టైం ఉండదు అని చెప్పేసి అంటున్నారు. నేను షాక్ అయిపోయా. ఒక 50 గంటలు నేను ఒకటి లెక్క పెడతాను, ఎవరైనా పెన్ను పేపర్ ఉన్న వాళ్ళు క్యాల్కులేట్ చేయండి. నాకు 50 గంటలు ఆఫీస్ లో పడుతుంది వారానికి. ఓకే, రాను పోను ఆఫీస్ పనులు 50 గంటలు. ఒక 40 గంటలు నాకు మా RSS పడుతుంది. ఒక 40 గంటలు ప్రవచనాలు లెక్కేసుకోండి. 40 80 ప్లస్ 50 ఎంతైందండి? 130. పాపం క్యాల్కులేషన్స్ కూడా చేయలేకపోతున్నారు. చిన్నప్పుడు స్కూల్స్ కి వెళ్ళాలండి. ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే అందరూ 4th క్లాస్ కి 5th క్లాస్ రాగానే పెళ్లిళ్ళు చేసేసుకున్నారు హడావిడిగా. ఆడపిల్లలేమో పెళ్లిళ్ళు చేసుకున్నారు, మగవాళ్ళేమో ఉద్యోగాల్లో జాయిన్ అయిపోయారు. చదువుకోవడం ఎవ్వరికి ఇంట్రెస్ట్ లేదు, బుక్ తీస్తే నిద్ర వస్తుంది. సో 130. వారానికి ఎన్ని గంటలు ఉన్నాయండి? 24 × 7 144 hours. 188. 168. 214 చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాలి, చిన్నప్పుడు స్కూళ్ళకి వెళ్ళాలి. నేను కరెక్ట్ చెప్పాను సార్. సో అందులోపల నుంచి
అందులోపల నుంచి 130 తీసేయండి, అందులో నుంచి 130 తీసేయండి. ఇంకా ఇంకా 38 గంటలు ఉంది. 38 గంటలు నాకు నిద్రకు సరిపోతుందా వారానికి? అంటే రోజుకి ఎంతసేపు పడుకుంటున్నా నేను? 5 గంటలు సుమారుగా, 5 పైన. నేను ఇక బ్రష్ చేసుకోవద్దు, సంధ్యావందనం చేసుకోవద్దు, ఇవన్నీ లేవా? 80% దీనికే సరిపోతుంది సార్, ఇంకేమీ లేదు. సో ఇప్పుడు నన్ను ఆవిడ అంటున్నారు అన్నమాట. ఆవిడ అంటున్నారు ఏమిటండి మాకే టైం సరిపోదు ఈ మనవళ్ళతోటి అంటుంది. సరే అని చెప్పేసి ఆవిడ కూతురుని అడిగాను, ఏమిటండి మీ అమ్మగారు మన వల్లనే బాగా చూసుకుంటుంది, మా అమ్మనా నేను వండితే కూర్చొని తింటది, మా అమ్మ ఏం చెయ్యదు అని వాళ్ళ కూతురు చెప్తుంది. నాకు 3 తరాలండి, ఈవిడ నాకు కలిశారు, పెద్ద ఆవిడ కలిసి ఏమిటోనండి శ్రీనివాస్ గారు మీరు అన్ని బాగానే చెప్తున్నారు, మాకే టైం ఉండట్లేదు అంటే, మీకు టైం ఉంది మాకే టైం ఉండట్లేదు అని అన్నారు. సంతోషంగా ఓకే ఆవిడ. తర్వాత ఆవిడ కూతురుని అడిగాను, మీ మనవరాళ్ళని చూసుకొని పాప మీ అమ్మగారు బాగా బిజీ అయిపోతున్నట్టు కదంటే, మా అమ్మన కబుర్లు చెప్తుంది, నేరాలు చెప్తుంది మా అమ్మ మనవళ్ళని చూసుకోదు, ఏం చూసుకోదు, ప్రేమ లేదు ఏం లేదు, పిచ్చి మాటలే ఎక్కువ మా అమ్మకి అని చెప్పి ఆమె చెప్తుంది. సో ఎక్కడి నుంచి టైం వేస్ట్ అవుతుందో ఒకసారి ప్రతి ఒక్కరూ ఆలోచించవలసినటువంటి సమయం అయింది. ఏదో తినేసి పడుకోవడం ఎవరైనా చేయగలుగుతారు, దాని బదులు పశువుల జీవితం బెటర్ కదా. ఒకసారి ఆలోచించండి, పశువులు ఎంత ఆనందంగా ఉంటాయి తెలుసా? ఒక పంది అది బురదలో పడుకొని ఎంత ఆనందంగా ఉంటుందో, అది ఎంత హ్యాపీగా ఉంటుందో, పంది బురదలో పడుకొని ఎంత ఆనందంగా ఉంటుందో. దాన్ని రావయ్యా నీకు మనిషి జీవితం ఇస్తానంటే అది రాదు, పంది రాదు. నాకు ఇదే బాగుంది, మంచి భోజనం దొరుకుతుంది, నాకు మస్తు తింటున్నాను, మస్తు పడుకుంటున్నాను అంటుంది. అది ఆ మోరి నీళ్ళన్నీ తాగుతూ తింటూ. బర్రె పోయి నీళ్ళలో పడుకొని, బురద నీళ్ళలో పడుకొని హ్యాపీగా ఉంటుంది. అందరూ హ్యాపీగానే ఉన్నారు, మన జీవితాలు ఏమిటి? అందుకే ఆయన ఏమన్నాడు, మాది ఒక బతికేనా సందులలో పందుల వలె అని. కరెక్ట్, మనం ఆలోచించాలి. దయచేసి మ్యూట్ లో ఎందుకు పెట్టుకోవడం లేదని అర్థం కావడం లేదండి. మాధవి గారు మ్యూట్ పెట్టండి. ఎందుకు అన్మ్యూట్ అంటే అవసరం లేనప్పుడు అన్మ్యూట్ ఎందుకు తీసుకుంటున్నాను నాకు అర్థం కాదు. సో ఇక్కడ ఏమైతుంది, మనము పశువుల కంటే కూడా హీనమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నామా లేదా ఒకసారి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఏ రకమైనటువంటి జీవితం లోపల గోల్ లేకుండా, ఏ రకమైనటువంటి ఆదర్శము లేకుండా, మేము RSS లో ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క ఫంక్షన్ కి పిలవడానికి జనాలని నానా కష్టము. ఇవాళ ఒక ఇదైందనమాట, చీఫ్ గెస్ట్ అందరినీ కూడా మేము మొన్న దసరాకి పిలిచిన చీఫ్ గెస్ట్ అందరికి వాళ్ళ ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఆ చీఫ్ గెస్ట్ అందరినీ నేను 30 సార్లు కాల్ చేసి 30 వాట్సాప్లు చేసి తీసుకెళ్తే అందులో 3-4 రాలేదు కూడా లాస్ట్ మినిట్ లో. ఏం చెప్తాం వీళ్ళని? నాకు ఒక్కడికే టైం ఉంది, ఇక్కడ మా అమ్మ చావు బతుకుల్లో ఉంది. ఈ వారం 10 రోజులు కొద్దిగా చూడండి, ఒకవేళ మధ్యలో కనుక నేను ప్రవచనం ఆపితే 12 రోజులు కుదరదని చెప్పి తెలుసుకోండి. అటువంటి పరిస్థితులలో ఉన్నప్పటికీ కూడా మనం సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేటటువంటిది ఆలోచిస్తుంటే, సమయాన్ని విచ్చలవిడిగా నాశనం చేస్తున్న జనాలను ఏమంటారు? పిచ్చి పారాయణలు. 2 ఏళ్ళు, కొంతమంది 2 ఏళ్ళు కష్టపడతారు తెలుసా? అడ్డగోలు పారాయణాలు, అడ్డగోలు ఇది పనుల కోసం. ఎవరికి వాడికే నేను టీచర్ని అయిపోయాను, ఎవరికి వాడికే నేను టీచర్ అయిపోయాను. ఇంకో 100 మంది ఏం నేర్పిస్తున్నావు? పారాయణం నేర్పిస్తున్నావు. నువ్వు టీచర్ ఎట్లా అవుతావు? ఆత్మజ్ఞానం వచ్చిందా నీకు? గురువు అంటే ఎవరు? చీకటిని తొలగించి జ్ఞానాన్ని ప్రవేశపెట్టేవాడు గురువు. నువ్వేం చేస్తున్నావు? సరే, ఏం చేయకుండా అది ఏదో ఎంతో కొంత చేయడం మంచిదే. కాకపోతే ఇది సమాజం లోపల మనం చూసినట్లయితే మనము ఏ రకమైనటువంటి జీవితాన్ని మనము చేస్తున్నాం అనేది గుర్తుంచుకోవాలి. మన జీవితం ఎటువంటి జీవితం, మన జీవితం లోపల ఎన్ని సాధించాల్సినవి ఉన్నాయి, ఎలా మన జీవితాన్ని వృధా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం మనము. ఇది చాలా 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 ముఖ్యమైనటువంటిది. ఆ రోజు లోపల వాళ్ళు వానప్రస్థానికి వెళ్ళడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు హిందువులు కాబట్టి అని చెప్పాలి మీరు జవాబు. హిందువైన ప్రతి ఒక్కడు కూడా డిటాచ్మెంట్ అలవాటు చేసుకోవాలి. డిటాచ్మెంట్ అలవాటు లేకపోతే మంచం మీద పడుకుని కూడా మన వాళ్ళని చూడాలి, మన వాళ్ళని చూడాలి, మన వాళ్ళని చూడాలి అని మా అమ్మ బాధపడుతుంది. ఆవిడ కూడా ఈ పారాయణ గ్యాంగుల్లో ఒకప్పుడు షోడశి తీసుకున్నారు మా అమ్మ, పూర్ణ దీక్ష అంటారు దాన్ని, 16 అక్షరాలు. కాబట్టి ఇవన్నీ మరి అన్నిటికంటే గొప్ప విద్యనే తీసుకున్నారు కదా. దానికి కారణం ఏంటంటే ఇక్కడ చెప్పాల్సిన పనిని పెట్టలేదు. బండగా చేసే పనులు. మా స్నేహితుడి కథ మళ్ళొకసారి మీ అందరికీ రివిజన్ చేపిస్తా. మా ఫ్రెండ్ ఒకడు ఇంటర్లో కెమిస్ట్రీ ఫెయిల్ అయ్యాడు. అలా 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 రాస్తూనే ఉన్నాడు, పాస్ అవ్వడంలా. నేను అన్నాను, ఒక్కసారి నేను ఒక 4 రోజులు నీకు ట్రైనింగ్ ఇస్తా, ఎగ్జామ్ 10 రోజుల్లో ఉంది, 4 రోజులు నీకు ట్రైనింగ్ ఇస్తా, ఆ 40 మార్కులు నీకు వస్తాయి.
వినేవాడు కాదు. మరి ఏం చెప్తావు, చిట్టీలు పెట్టుకొని రాసి ట్రై చేస్తానంటున్నాడు కానీ అతను నేర్చుకుంటానని మాత్రం అనట్లా. పెళ్లి చూపుల సినిమా లోపల వాళ్ళ నాన్న అంటాడు, ఈసారి అయినా పాస్ అవ్వరా, చిట్టీలు పెట్టుకొని అన్నా సరే పాస్ అవ్వు అని చెప్పేసి అంటాడు. అట్లాగా అతను చిట్టీలు పెట్టుకొని పాస్ అవ్వడానికి రెడీగా ఉన్నాడు. నేను అన్నాడు, ఒక్క 4 రోజులు విను నా దగ్గర, నీకు శ్రమ తెలియకుండా చెప్తాను, నువ్వేం చేయకు, ఊరికి అలా కూర్చొని ఇలా తలని గోడ కాన్సుకో, విను, నేను చెప్పేది విను, అది లాస్ట్ ఎగ్జామ్ లో నీకు 40 మార్కులు వస్తాయి. వినలే. ఇంతలోకి మా అమ్మ ఎవరితోనో అంటుండగా విన్నాడు, ఏదో భగవద్గీత మంత్రం చదివితే కార్యసిద్ధి వస్తుంది అని. మెల్లగా అడుగుతున్నాడు, వాసు కొద్దిగా మంత్రం నాకు ఇస్తావా అని. ఏంటి అది కార్యసిద్ధి మంత్రం అంటే, అదే నీకేం కార్యం ఉంది అన్న. అంటే ఏం లేదు, ఎగ్జామ్ పాస్ అవ్వాలని అన్నాడు. అది 5 లక్షలు ఎంతో ఉంది, నీకు ఎగ్జామ్ 10 రోజులే టైం ఉంది అంటే, ఏం పర్వాలేదు, రాత్రి పగలు రాత్రి పగలు రాత్రి పగలు రాత్రి పగలు చదువుతా అన్నాడు. నువ్వు నిజంగా రాత్రి పగలు రాత్రి పగలు రాత్రి పగలు చదివేటట్టయితే నీకు 30 మార్కులు 40 మార్కులు కాదు 100 మార్కులు వస్తాయి. 60 మార్క్స్ ఉండేది అప్పుడు మా కెమిస్ట్రీ, 60కి 60 వస్తాయి నీకు. సో ఈ బండ పనులకు అలవాటైన వాళ్ళు ఇక్కడ పని పెట్టరు, దీన్ని బండబారుస్తున్నారు. అందులోంచి బయటపడండి. అది ఎవరికి, చిన్నపిల్లలు నేర్చుకోవాలి, తప్పదు. ఎందుకంటే చిన్నపిల్లల లోపల వారికి ఆ నోరు కాస్త తిరగాలి, కాస్త వాళ్ళకి ఏంటంటే మనది అర్థం కావాలి. తర్వాత మెల్లమెల్లగా జ్ఞానంలోకి రావాలి కదా. ఎంతసేపు బండ పనులు 40 ఏళ్ళు 50 ఏళ్ళు చేస్తూ జీవితాన్ని నాశనం చేసుకుంటూ హిందువులు అంటే ఎవరో కూడా తెలియకపోతే ఎక్కడిది? హిందువు ధర్మము, అర్థము, కామము, మోక్షము సాధించాలి, వాడు మాత్రమే హిందువు. అవి సాధించడం కోసమే మనకు బ్రహ్మచర్య ఆశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థ ఆశ్రమము, సన్యాస ఆశ్రమము. వానప్రస్థ ఆశ్రమము పూర్తి అయిన తర్వాత సన్యాసంలోకి వెళ్ళిపోతారు ఆటోమేటిక్ గా. ఇప్పుడు ఈయన గృహస్థాశ్రమాన్ని పూర్తి చేసి భార్యా సమేతుడై వానప్రస్థ ఆశ్రమంలోకి ప్రవేశించాడు. ఎంత గొప్ప సందేశం చూడండి. ఇది చూడడానికి ఏదో చిన్న లైన్ లాగా అనిపిస్తుంది మనకు, కానీ ఎంత గొప్ప సందేశం ఉందో చూడండి లోపల. మళ్ళీ కాళిదాసు ఇదంతా అయిపోయాక రాస్తాడనమాట, ఇక్ష్వాకు వంశం లోపల ప్రతి ఒక్కరూ అలా చేయడం, అది వాళ్ళకు కులం యొక్క వ్రతం కదా అని కూడా అంటాడు. జస్ట్ ఇమాజిన్, కులం యొక్క వ్రతం అది, అంటే సంథింగ్ దట్ యు ఆర్ సపోజ్డ్ టు ఫాలో. అయిన తర్వాత ఇక సరే, రఘు మహారాజు ఇంకా రాజ్యాన్ని పరిపాలించడం మొదలెడతాడు. తండ్రి వానప్రస్థంకి వెళ్ళిపోయాడు, చాలా సంతోషపడ్డాడు. అంటే ఇతను తండ్రి వానప్రస్థంకి వెళ్ళినందుకు కాదు, తండ్రి సరైన దారిలో వెళ్తున్నాడు, తనకు కూడా సరైన సమయం లోపల రాజ్యం కూడా రావడము. ఇక ఎలా అంటే సూర్యుడి నుంచే తేజస్సు వచ్చిందా ఈయనకి అన్నట్టుగా ఆయన వెలిగిపోతూ దేదీప్యమానంగా ఉన్నాడు. ఎంత దేదీప్యమానంగా ఉన్నాడు అంటే, సూర్యుడిలో ఎంతైతే వెళ్తుందో శత్రువుల గుండెల్లో కూడా ఈయన గురించి అటువంటి అగ్నిని ఈయన రగిల్చట. కాళిదాసు ఉపమానాలు, ఈయన పేరు వినగానే వాళ్ళందరికీ లోపల రగిలిపోతుంట. సూర్యుడు ఏ విధంగానైతే తప్పింపజేస్తాడో అందరినీ, రఘు మహారాజు కూడా అలా తప్పింపజేసేవాట. జనాలందరూ కూడా, మనం జాతర స్టార్ట్ అయినప్పుడు మాకు చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఒక జెండా పెట్టేవాళ్ళు. మాకు నిజామాబాద్ లోపల జెండా జాతర అని ఒకటి ఉండేది. ఆ జెండా జాతర నాకు చాలా ఫేవరెట్ అన్నమాట. అలా ముందు జెండా పెట్టేవాళ్ళు. పెట్టగానే ఆ జెండా పెట్టగానే అందరూ కూడా వచ్చేసేసి చూసినట్టుగా ఊర్లో వాళ్ళందరూ కూడా ఈ రఘు మహారాజు యొక్క అభ్యుదయాన్ని చూస్తూ ఉన్నారట. అందరూ కూడా వచ్చేసి పిల్లలతో సహా వచ్చి మహారాజును చూడడానికి ఇష్టపడుతూ ఉండేవాట. తండ్రి నుంచి అనేకమైనటువంటి గొప్ప గుణాలు తీసుకోవడమే కాకుండా శత్రువుల గుండెల్లో వాళ్ళ స్థానాన్ని కూడా ఆక్రమించట్టు. ఇదంతా కూడా ఆయన ఉపమానం. అంటే ఏ విధంగానైతే తండ్రి దగ్గర నుంచి ఈ లక్షణం తీసుకున్నాడో ఆ లక్షణం కూడా తీసుకున్నాడు ఆయన. సో తనకే ఇంకా రాజ్యలక్ష్మి ఆటోమేటిక్ గా ఒక గొడుగు బట్టి నిలబడిందిట. అంటే ఏం లేదు, ఆయన రాజు అయ్యాడు అని చెప్పడమే అన్నమాట. సరస్వతి దేవే వచ్చి ఆయనను స్తుతిస్తోందా అన్నట్లుగా ఊర్లో వాళ్ళందరూ కూడా ఆయనను మెచ్చుకుంటూ ఉన్నారట. అంతకుముందు భూమి మీద మన స్వయంభూ మనువు నుంచి మొదలెట్టి, పాపం స్వయంభూ మనువు వచ్చేసరికి భూమి కూడా లేదు, తెలుసు కదా అందరికీ ఆ కథ. స్వయంభూ మనువుని వెళ్ళవయ్యా, వెళ్ళి నువ్వు సృష్టిని ప్రారంభించు. మనువు అంటే మ్యాన్ అంటారు ఇంగ్లీష్ లోపల. వెళ్ళవయ్యా మనువు, నువ్వు వెళ్ళి స్టార్ట్ చెయ్యి అంటాడు. ఇంగ్లీష్ భాష తెలుగులోంచే వచ్చింది, మనకు సంస్కృతంలోంచే వచ్చిందని మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. సో అలాగా మా వెళ్ళవయ్యా అంటాడు ఆయన. అనగానే ఈయన మా స్వయంభూ మనువు అంటాడు, నేను ఎక్కడ వెళ్ళను, భూమి లోపల ప్లేస్, భూమి ఎక్కడుంది, ఏమైంది, భూమి ఉంది కదా అంటే, లేదు ఆయన రాక్షసుడు పట్టుకెళ్ళిపోయి రసాతలంలో దాచేశాడు. ఎవడండి ఆ రాక్షసుడు? హిరణ్యాక్షుడు. చాలా నిద్రలు పోతున్నారు జనాలు, మాత్రం మంచి నిద్రలో పోతున్నారు. అక్కడ మంచి నిద్రలో పోతారు. టెంపరేచర్ మీరు అడిగిన క్వశ్చన్ మేము వెంటనే మళ్ళీ టచ్ చేసేసరికి కొద్ది 1-2 నిమిషం టైం పడుతుందండి. ఇవ్వాలంటారా? ఓకే ఓకే సరే. టచ్ చేయాలి కదండి, టచ్ చేస్తే గానీ మా వాయిస్ మీకు వినిపించదు కదా, అందుకే 1-2 మినిట్స్ టైం పడుతుంది అంతే, అంత మించి లేదు. మేము దీనికి వచ్చాము అంటే మేము నిద్రపోమండి.
కాకపోతే మేము టచ్ చేసి మాట్లాడడానికి టైం పడుతుంది. మీరు ఇమీడియట్లీ అన్మ్యూట్ చేసి మాట్లాడుకోవాలి. అన్మ్యూట్ చేసి దానికి టైం పడుతుంది మాకు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, ఐ అండర్స్టాండ్. సో మనువు ఆయన అప్పుడు ఆయన ఏం చేస్తాడు, హిరణ్యాక్షుణ్ణి ఆయనను వధించి ఆయన శాప విమోచనం చేసి మళ్ళీ మనకు భూమిని మనకు అందజేశాడు వరాహస్వామి. సో కానీ మనువు లాంటి అంత మహానుభావులైనటువంటి మనువు లాంటి వాళ్ళు ఎంతో మంది భూమిని పరిపాలించారు. కానీ మొట్టమొదటిసారిగా రఘు మహారాజు నువ్వు వచ్చినప్పుడు ఈయననే నా భర్త అంటే, భర్త అంటే భూమికి భర్త అని కాదు, రాజుని భూమికి ఈశ్వరుడు అంటారు. సో అట్లా ఈశ్వరుడు ఆవిడ ఎంత సంతోషించిందట రఘు మహారాజు. అందుకే ఈ వంశానికి రఘువంశం అంటారు. ఏ వంశం అయినా కూడా వాళ్ళ వంశంలో ఎవరు గొప్ప వాళ్ళైతే వాళ్ళ పేరు చెప్పడం అనేటటువంటిది కద్దు. అందుకని చెప్పేసి ముందేమంటారు, ఈయన ఇక్ష్వాకు వంశం అనేవాళ్ళు. ఆయన మనువు యొక్క కుమారుడు ఎవరైతే ఉంటారో ఇక్ష్వాకు ద్వారా తర్వాత ఇప్పుడు ఈయన ఇందులో మధ్యలో కాకస్థ అని ఆయన వస్తారు, ఆయనని గురించి చెప్తారు. రాముని ఎప్పుడు కాకుస్థ అంటూ ఉంటారు. మన రామాయణం మొత్తము కాకుస్థ అనే ఉంటుంది రాముడి పేరు. ఇలాంటి మహానుభావులైనటువంటి వారందరూ కూడా సూర్యవంశంలో ఉన్నారు. సో అందులోపల ఉన్నటువంటి వాళ్ళు మనకు భగీరథుడు వీళ్ళందరూ కూడా వీళ్ళ వంశం వాళ్ళు. సో భూమి కూడా ఇతన్ని చాలా ప్రేమించింటారు రఘుని, ఇంత మహానుభావుడా అని చెప్పేసి. అందులో ఏమైంది, ఒక వరం ద్వారా ఆయన వచ్చాడు, అద్భుతమైనటువంటి వరము. భూదేవిని సంతోషపెట్టడమే కాదు, ప్రజలని సంతోషపెట్టడమే కాదు, పాపములన్నింటినీ తొలగించాలి, దివ్యమైనటువంటి తేజస్సుని. సూర్యుని ఎవరు పుట్టించారు, కశ్యపుడు అదితి. సరే అది స్టోరీ పక్కన పెట్టేస్తే, సూర్యుడు భగవంతుడు సూర్యుడి రూపంలో వచ్చాడు. నా రూపంలో ఎందుకు రాలేదు, నేను కర్రగా ఎందుకు పుట్టినా? సో కాబట్టి దేవుడు ఎవరికి అర్హత ఉందో వాళ్ళకి ఇస్తాడు, అది గుర్తుంచుకోవాలి. అర్హత ఉన్న వారికే అదృష్టం లభిస్తుంది. దీనికి సంబంధించిన కథ ఎవరికైనా జ్ఞాపకం ఉందా? నేను ఒకసారి చెప్పాను. ఒకసారి ఒక వ్యక్తి చనిపోతాడు, ఒక ధనవంతుడు, కోట్లకు పడగెత్తుంటాడు అనమాట ఆయన. సరే ఆయన బంధువులు మిత్రులు, ఈయన బతుకున్న రోజుల్లో అందరికి చాలా సహాయం చేసిన వాడు, కోట్ల కొద్ది డబ్బులు ఇచ్చిన వాడు ఈయన. దాంతో బంధువులు వాళ్ళు వీళ్ళు అందరు వస్తారు, ఈయన డబ్బుని ఎలా అయినా ఆయన ఎవరు అందరికి రాసే ఉంటాడులే వీళ్ళు నామా అని చెప్పేసి అందరూ వస్తారు, బోర్ర ఏడుస్తూ ఉంటారు, ఆయన శవాన్ని చూసుకుంటూ ఏడుస్తూ ఉంటారు. అలా అయిపోతుంది, మొత్తం అయిపోతుంది, అందరికీ పడుకుంటారు, ఇక మంచిగా పడుకుంటారు. ఇది కొంతమంది మాత్రమే దాన్ని చివరి భూమికి తీసుకెళ్తారు అనమాట. ఎక్కడికైతే తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్తారు అంత్యేష్టి సంస్కారాలు చేయడం కోసం. అప్పుడు ఆ సమయం లోపల భయంకరమైన వర్షము, తుఫాను, వాటన్నిటిని కూడా ఎదుర్కొని ఒక 10 మంది మాత్రము ఆయనకు అత్యంత ఆత్మీయులు ఎవరైతే ఉంటారో, ఆయనని హృదయపూర్వకంగా ఎవరైతే ప్రేమిస్తారో ఆ 10 మంది మాత్రము ఆయనతో పాటు అక్కడికి వెళ్తారనమాట దహనం కోసం అని చెప్పి. వెళ్ళిన తర్వాత సరే ఇంటికి వచ్చేస్తారు. మిగతా వాళ్ళందరూ కూడా మంచిగా ఈవినింగ్ మీల్స్ ఉంటాయి అనమాట. ఈవినింగ్ మీల్స్ వచ్చేసరికి అందరూ ఇవి మానేశారు, ఏవి కబుర్లు బాధ మానేశారు. ఇంకా ఈవినింగ్ మీల్స్ లోనే కబుర్లు, నీ కొడుకు ఏం చేస్తున్నాడు, నా కూతురు ఏం చేస్తుంది, ఈ గలీజ్ మాటలు ఉంటాయి కదా. ఇవి నేను చెప్పే కదా, మన స్టూడెంట్ ఒక ఆవిడ ఇదైతే నేను వెళ్ళాను అనమాట ఒక 3 నెలల కింద. వెళ్తే అక్కడ ఏం లేదు, ఆవిడ ఫోటో అలా పెట్టింది, అక్కడ ఫ్లవర్స్ అక్కడ పెట్టినాయి, ఇక్కడ వాళ్ళందరూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటున్నారు. నేను వెళ్ళి దండం పెట్టి పుష్పాలు అర్పించా, అష్టూలతో సహా. జనాలందరూ ఎవరి దాంట్లో వాళ్ళు ఉన్నారు, చిన్నతనంలోనే 50 ఏళ్ళకే పాపం. జనాలందరూ ఎవరి కబుర్లలో వాళ్ళు ఉన్నారు. ఏమిటో ఈ బెక 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 ఎప్పటికి పోతుందో అర్థం కాదు. సో వీళ్ళందరూ కబుర్లు చెప్పి పడుకుంటారు. పడుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లాయర్ వస్తాడు తీసుకుని. అప్పుడు ఆయన చదువుతాడు అన్నమాట. ఏంటంటే ఈ ఇందులో ఉన్నటువంటి ఈయనకు ఉన్నటువంటి 100,000 కోట్ల ఆస్తి ఎవరికి వెళ్తుందంటే, ఎవరైతే ఈయన శవదహనానికి అంత్యేష్టి సంస్కారానికి ఎవరైతే శ్మశానానికి వెళ్ళారో వారికి ఈయన ఆస్తి అంతా వెళ్తుంది అని. సో అదృష్టం అనేటటువంటిది ఈ జన్మ గాని పూర్వజన్మలో గాని ఎప్పటి జన్మలో అయినా గాని నా కర్మ ఎందుకు ఇలా కాలింది అని అడిగే అర్హత మనకు లేదు. ఎందుకంటే అర్హత ఉన్న వాడికే అదృష్టం భరిస్తుంది. కాబట్టి రఘు మహారాజుకు కూడా ఆ విధంగా అదృష్టం భరించి ఇంకా ఆయన చూడగానే భూదేవి ఎంతో ఇష్టమైతుంది. ఇక గాలి కూడా మామూలుగా వీచట్లేదుట, అటు చలి కాకుండా ఇటు ఎండ కాకుండా చక్కటి గాలి, మలయ మారుతం అంటారు అనమాట. సో అదే విధంగా సూర్యుడు కూడా అటు వేడిగాను కాకుండా ఇటు తీక్షణము కాకుండా ఇటు మృదువు కాకుండా చక్కటి ఎండని అందించేవాడు అన్నమాట. ఈయన కూడా జనాలందరితోటి కూడా ఎప్పుడు గట్టిగా మాట్లాడాలి, ఎప్పుడు మెల్లగా మాట్లాడాలి అన్ని తెలిసినటువంటి వ్యక్తి. మామిడి ఆకు ఇంట్లోపల మామిడి చెట్టు వచ్చినప్పుడు ముందు పూత రాగానే అందరూ మురిసిపోతారు, అందరూ వచ్చి చూస్తూ ఉంటారు, అరే పూత వచ్చింది అని చెప్పి. పూత వచ్చినప్పుడు ఏమవుతుంది, ఏ విధంగానైతే మామిడి ఫుల్గా కాపు వచ్చేసింది అనుకోండి, ఆ తర్వాత పూత మీద అందరికి ధ్యాస పోతుంది. స్టార్టింగ్ లోపల బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, తర్వాత కాపు వచ్చేస్తుంది.
ఏ విధంగానైతే అంత చెట్లలో అన్ని కాయలు కనిపిస్తున్నప్పుడు మనం పూత గురించి మర్చిపోతామో, ఎప్పుడైతే రఘుమహారాజు రాజ్యాన్ని తీసుకుని బాధ్యత తీసుకుని చేస్తున్నాడో ఆయన ముందున్న రాజులందరినీ కూడా ఊర్లో వాళ్ళు మర్చిపోయేవాళ్ళట. జస్ట్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కథలోకి వెళ్ళట్లేదు నేను, ఉపమానాలు. మనకి ఇది సంస్కృత శిక్షణలో కూడా భాగం కాబట్టి ఉపమానాలు ఎంత గొప్పగా ఉన్నాయి అని చెప్పేసి తెలుసుకుంటున్నాం అన్నమాట. ఈయన రాజ్యంలోనే మంత్రులు ఉన్నారు. మంత్రులు అంటే ఎవరు? చక్కగా నీతి శాస్త్రము ధర్మశాస్త్రము తెలిసినటువంటి వారు. వారంతా కూడా ఏం చేస్తున్నారు అంటే ఈయన దగ్గర నేర్చుకుంటున్నారట. ధర్మయుద్ధం ఎలా చేయాలి, ఏ విధంగా మంచి వాళ్ళని ఎలా చూడాలి, చెడ్డ వాళ్ళని ఎలా చూడాలి, ఇవన్నింటినీ కూడా. సో ఈయన ఎప్పుడు కూడా రెండు మార్గాలు తెలిసిన వాడైనప్పటికీ కూడా, అంటే కుటిలత్వం అవి కూడా ఉంటాయి కొంత రాజనీతిలో, అంటే ఎవరిని ఎలా ముళ్ళుతోటే తీయాలి ఇలాంటివి కూడా ఉంటాయి కదా. ఈయన మట్టుకు ఎప్పుడు కూడా మంచి మార్గాన్ని అవలంబించేవాట మా రఘుమహారాజు, అన్ని తెలిసినప్పటికీ కూడా. ఈయనను చూసి పంచభూతాలు వాటి గుణాలను పెంచుకున్నాయిట. పంచభూతాల గుణాలు ఏంటండి? ఎవరన్నా చెప్పండి, నిద్రపోయిన వాళ్ళు కొద్దిగా లేదు చెప్పండి. శబ్దస్పర్శ రూప రసగంధాదులు సార్. వెరీ గుడ్. ఆ గుణాలను పెంచుకున్నాయట పంచభూతాలు. శబ్దస్పర్శ రూపరస గంధాలు పంచభూతాలు ఈయనను చూసి పెంచుకున్నాయట. అన్నీ కొత్తదే, అంతా కొత్తదే. ఈయనని కొంతమంది చంద్రుడు అని పిలిచేవాళ్ళట, ఎందుకంటే చక్కటి ఆహ్లాదంగా మాట్లాడుతూ ఉండేవాడు. ఆయనని చంద్రుడు అని పిలిచేవాట. ఆయన కనిపించకపోతే అందరూ తప్పించేవాళ్ళట. అయ్యో ఆయన తప్పించేవాళ్ళు, ఆయన కనేవాళ్ళు, రాజుగారిని మళ్ళా చూడాలి, రేపు కలుస్తామని చెప్పేసి. ఇప్పుడు మనం కనుక మండే నాడు ఆఫీస్కి వెళ్ళాలని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం, అరే మండే రేపు ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి ఖుషి అవుతూ ఉంటారు కదా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు. సార్ ఇది మాత్రం అబద్ధం సార్, మీరు ఏమన్నా చెప్పండి, మండే నాడు ఆఫీస్ పోయేది ఇష్టం ఉండదు సార్ అని. సండే కోసం ఎంజాయ్ చేస్తారు సార్, మండే కోసం ఎవరు ఎదురు చూడరు. కానీ నరకంలో క్యాలెండర్ తెలుసా ఎట్లా ఉంటుందో? ఎవరికైనా తెలుసా నరకంలో క్యాలెండర్ ఎలా ఉంటుందో తెలుసా అండి? కొద్దిగా నరకంది కూడా అప్పుడప్పుడు నేను మధ్య మధ్యలో నోట్స్ ఇస్తూ ఉంటాను, రాసుకోండి కాస్త. నరకంలో కూడా క్యాలెండర్ ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఇట్లా ఉంటాయి కదా. వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో తెలుసా క్యాలెండర్? తెలీదా? ఇది అన్ని పురాణాలలో ఉంది. ఇది తెలీదు, చెప్పండి. ఇంకెవరైనా చెప్పండి. గురుజీ చిన్న డౌట్ అండి. ముగ్గురు మాట్లాడుతున్నారు, ఎవరో ఒకరు మాట్లాడుతున్నారు. ఏ పాపానికి ఏ శిక్ష వేయాలి అనే క్యాలెండర్ ఉంటుందేమోనండి. కాదు, ఇంకా గురుజీ ఇప్పుడు నరకంలో శిక్షలు ఉంటాయని చెబుతున్నారు కదండి. ఇప్పుడు మన ప్రశ్న ఒకసారి నేను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పండి. అక్కడ ఉన్న క్యాలెండర్ ఏముంటుంది? అక్కడ క్యాలెండర్ ఏముంటుంది? మనకు హాలిడే ఉంటుంది. ఉండదు, అన్ని రోజులు సోమవారమే. ఆల్ 30 days సోమవారాలే ఉంటాయి అక్కడ. ఆల్ 30 days సోమవారమే అన్నమాట. సో బర్త్డే ఏ పాప పుణ్యాల వర్గీకరణ సార్. ఆల్ డేస్ ఆర్ మండేస్. ఆల్ డేస్ ఆర్ మండేస్. అన్ని వర్కింగ్ డేస్, సెలవులు లేవు, హాలిడేస్ లేవు. అని చూస్తున్నాడు. ఆ డేట్ ప్రకారం మనకు శిక్ష ఉంటది, అంతే సార్. మండే అంటే మండడం క్యాలెండర్ అని ఉంటుంది కదా, మన డేట్ ఆఫ్ బర్త్ జోక్ అర్థమైంది సరే. ఎనీవే, సో ఆ విధంగా ఏ విధంగానైతే సూర్యుడు, ఏ విధంగానైతే చంద్రుడు ఉన్నారో అటువంటి లక్షణాలు ఉన్నటువంటి రఘుమహారాజుని రాజు అని చెప్పేసి అనడం కరెక్ట్ గా అయింది. రంజింపజేస్తే రాజు. రాజు అంటే ఎవరు? రంజింపజేసేవాడు రాజు. మనం రాజు అంటే ప్రభువు అనుకుంటున్నాం, కాదు, రంజింపజేసేవాడు, అందరినీ సంతోషపెట్టేటటువంటి వాడు. సో ఈ విధంగా చంద్రుడికి తన పేరు, సూర్యుడికి ఆయన పేరు ఏ విధంగానైతే సార్థకం చేసుకున్నారో రఘుమహారాజు కూడా రాజు అనేటటువంటి పేరుని సార్థకం చేసుకున్నాడు. ఆయన కళ్ళు కూడా ఎలా ఉండేవిటో తెలుసా? ఇలా విశాలంగా ఉండేవి, అంత పెద్ద కళ్ళు. కానీ ఆయన చిన్న చిన్న విషయాలను కూడా పట్టుకోగలిగేవాట. సూక్ష్మాతి సూక్ష్మం, పెద్ద కళ్ళు కానీ సూక్ష్మాతి సూక్ష్మ విషయాలను కూడా పట్టుకునేవాడు అని చెప్పి. దీన్ని మనము ఏనుగు యొక్క వివరణ చెప్పుకున్నాం. ఏనుగు తొండం ఎలా ఉంటుందంటే ఆ తొండంతో అది పెద్ద కర్రను తీసుకోగలదు, చిన్న సూదిని కూడా తీసుకోగలదు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాము. అదే విధంగా ఈయన కళ్ళు పెద్దగా ఉన్నాయి కానీ చిన్న చిన్న సూక్ష్మమైనటువంటి విషయాలను కూడా ఎక్కడా వదిలేవాడు కాదట. ఇది మనం చేయవలసినటువంటి దారి, ఈ పనిలో ఈ చిన్న పాయింట్ మిస్ అయ్యాం మనము అని అలాంటివి కూడా చెప్పగలిగేవాట. అంటే అంత తెలివితేటలు కలిగినటువంటి వాడు. ఆయన ఎంత ఫాస్ట్ గా కుదురుకుపోయాడు అంటే మబ్బులు వెళ్ళిపోయిన తర్వాత సూర్యుడు, ఆకాశము ఎంత ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటాయో అంత ఆనందంగా, అంత ప్రత్యక్షంగా అయిపోయిందా. ఎక్కడ చూసినా కూడా శరదృతువులో ఉన్నటువంటి ఆనందమే.
ఇంద్రుడు కూడా ఇక వర్షం కలిగించే టైం లోపల ఇక అయిపోయి వర్షం దింపేద్దాం అనుకున్న టైం లోపల రఘుమహారాజు తన ప్రతాపాన్ని చూపించడానిక అన్నట్టుగా ధనుస్సు లేపినట్టుగా అనిపించేది అందరికి. ఇప్పుడు ఇంద్రుడు పవర్ అయిపోయింది, ఇప్పుడు మా పవర్ ఈయన చూపిస్తున్నాడు అని చెప్పేసి. అంటే వర్ష ఋతువు అయిన తర్వాత శరద్ ఋతువు ఆహ్లాదమైనటువంటి ఋతువు వచ్చినట్టుగా వర్షం ఎవరిది? ఇంద్రుడి యొక్క దిక్పాలకుల యొక్క ధర్మం అది. ఆ ధర్మం అయిపోగానే వర్ష ఋతువు అయిపోగానే చక్కగా శరద్ ఋతువు లోపల ఈయన మనని నైస్ గా తీసుకెళ్తూ ఉండేవాడు అనమాట. ఆ విధంగా ఎన్ని ఆయనకు గొడుగులు పెట్టి ఇవన్నీ పెడితే ఇవన్నీ ఆయన ముందు చిన్నబోయేవిట. ఎంత పెద్ద గొడుగు ఆయన ముందు పెట్టినా కూడా ఇవి చిన్నబోయేవిట. కాంతులు, ఈ బయట ఉన్నటువంటి కాంతులు, వెలుతురు, దీపాలు ఇవన్నీ కూడా ఈయన కాంతి ముందు చాలా చిన్నగా అయిపోయాయిట. ఈయన నిర్మలత్వం ముందు చంద్రుడు చాలా చిన్నగా అనిపించేవాట. చంద్రుడిలో నిర్మలత్వం లేదయ్యా, లేదు చంద్రుడిలో నిర్మలత్వం లేదు అని చెప్పేసి. ఈ రఘు మహారాజు యొక్క కీర్తి ఎంతగా వ్యాపించిందిట అంటే హంసలలో తెల్లదనం, నక్షత్రాలలో ఉన్నటువంటి మెరుపు, తెల్ల కలువలు మరింత తెల్లగా కనిపించడము, ఇవన్నీ కూడా ఈయన రాజ్యంలోనే వచ్చాయి. ఇవన్నీ కూడా ఏంటంటే వర్ణన అంటే కవి హృదయంలో ఇది ఎవరికి అర్థమవుతుంది? రసహృదయం ఉంటే సార్ స్టోరీ చెప్పండి సార్ అంటే అట్లా కాదు. ఇది ఆ వర్ణనని గుర్తించండి, ఎంత అద్భుతమైనటువంటి వర్ణన. ఆ విధంగా ఆయన రాజ్యం లోపల అన్ని ఆనందంగా ఉన్నాయి. సో అట్లాగా ఎంత నీరంతా కూడా స్వచ్ఛంగా కనిపిస్తుందిట, గాలి అంతా కూడా స్వచ్ఛంగా అనిపిస్తుందిట, ఎక్కడ చూసినా కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకే ఈ వంశానికి రఘు మహారాజు యొక్క వంశం అని చెప్పేసి అని పేరు వచ్చిందనమాట. ఎందుకంటే అటు ఈయన అంటే పడని వాళ్ళందరూ కూడా ఇక నోరు మూతలు పడిపోయాయి. పెద్ద పెద్ద ఏనుగులు, గుర్ర, ఆబోతులు ఇవన్నీ శక్తి ఎక్కడి నుంచి వచ్చాయిట అంటే ఈయనను చూస్తే శక్తిని తెచ్చుకున్నాయిట అవి. ఈయన శక్తి ముందు మేము ఎంత అని చెప్పేసి అనుకున్నాయిట అవి. అలాంటిది ఆయన శక్తిని చూసి అవన్నీ కూడా శక్తిని తెచ్చుకున్నాయిట. ఏనుగులు కూడా మద జలం అని చెప్పేసి వస్తాయి కదా, అది కూడా మర్చిపోయిన సమయంలో ఈయన యొక్క ఇది చూసి వాటి లోపల కూడా అటువంటి శక్తి, అటువంటి వీర్యము వాటి లోపల ఉత్పత్తి అయింది అని చెప్పేసి చెప్తారనమాట. అటువంటి మహోన్నతమైనటువంటి రఘు మహారాజు ఇక దిగ్విజయ యాత్రలు చేయాలి. ఎందుకంటే వర్షాకాలం అయిపోయిన తర్వాత వచ్చినటువంటి శరద్ ఋతువు లోపల నదుల యొక్క ఇది లోతు తగ్గిపోతుంది. ఎప్పుడైతే నదుల యొక్క లోతు తగ్గిపోతుందో అప్పుడు దిగ్విజయ యాత్ర రాజులు చేసేవాళ్ళు. దిగ్విజయ యాత్ర చేయడంలో అర్థం ఏంటి? శత్రువులను కొల్లబడవడం కాదు, శత్రువులను తన గొప్పతనం చూపించుకోవడం, శత్రువులందరూ కూడా కప్పము కట్టేలాగా చేసుకోవడము, అందరినీ ఒక ఛత్రాధిపత్యం కిందికి ఏక ఛత్రాధిపత్యం అంటారు, అందరినీ ఒక గొడుగు కిందికి తీసుకురావడం. ఇదే విషయాన్ని మనకు శాలివాహనుడు, వారి వంశం 1000 ఏళ్ల పాటు మన ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించింది. ఇప్పుడు కూడా మనం ఉన్నటువంటిది శాలివాహన శకం అన్నమాట. శాలివాహన శకం ప్రకారం ఇప్పుడు మనం 1945లోనే ఎప్పుడో ఉన్నాం. ఇది శాలివాహన శకం. శ్రీకృష్ణుడి ప్రకారం 5127. సో ఇలాగా ఇప్పుడు శాలివాహన శకం, గౌతమిపుత్ర శాతకర్ణి అని చెప్పేసి మనము బాలకృష్ణ సినిమా చూసాం కదా, ఆయన అన్నమాట. సో ఆయన సమయం లోపల క్యాలెండర్ ఎలా అయితే శకము ప్రారంభమైందో అంటే శాలివాహన శకము, అలాగా ఒక కొత్త శకం ప్రారంభమైంది. కొత్త ఇది ప్రారంభం ఈయన నుంచి మళ్ళీ మొత్తం మొదటి నుంచి వచ్చాయా అన్నట్టుగా. అయితే ఆయన ఏం చేశాడు? శాలివాహన రాజు అందరి దగ్గర యుద్ధం చేసి ఇంకా తన దగ్గరే అందరూ తన గొడుగు దగ్గరే ఉంటే వాళ్ళలో వాళ్ళు కొట్టుకోరు. ముందు నేను వీళ్ళందరినీ నా కంట్రోల్లోకి తెచ్చుకుంటాను, ఇప్పుడు అంటాను ఇక మీరెవరూ కొట్టుకోకండి అంటాను. లేకపోతే ఏమవుతుంది? ప్రతి ఒక్కడు వేరే రాజును కొట్టడము, ఇలాంటి కొట్లాటలు అవి ఎక్కువ ఉండేవి. సో అలాగే ఈయన దగ్గర కూడా అన్నిటినీ కూడా ఒక దగ్గర తీసుకురావాలి, అందరి దగ్గర మన రాజ్యం యొక్క గొప్పతనము తెలియాలి. అలా అని చెప్పి ఆ రాజులని ఇన్సల్ట్ చేయడం కాదు, వారు ఏ రాజుల దగ్గరైతే సంపద తీసుకుంటారో ఆ సంపదను మంది ఇచ్చేయడమే కాకుండా, వారికి గౌరవాలను మంది ఇచ్చేయడమే కాకుండా, వారికి కావాల్సిన సహాయాన్ని ఇచ్చేవాళ్ళు కూడా. సామంత రాజులు వీరికి ఎంత సహాయం చేసేవారో వీరు వారి సామంత రాజులందరికీ కూడా అటువంటి సహాయమే చేసేవారు. అటువంటి మహోన్నతమైనటువంటి దిగ్విజయ యాత్రకు ఆయన పూనుకున్నాడు. మరి ఆ దిగ్విజయ యాత్ర ఆయన గెలిచాడా లేదా? ఆయన దిగ్విజయ యాత్ర ద్వారా ఏం సాధించాడు? ఈయనకు కూడా భార్యలు ఎంతమంది, పిల్లలు ఎంతమంది, అందులో కూడా గొప్పవాడు ఎవరన్నా ఉన్నాడా, ఆయన యొక్క చరిత్ర ఏంటి, ఇవన్నీ కూడా వచ్చేవాళ్ళని తెలుసుకున్నాం. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా పాండురంగా. జై శ్రీకృష్ణ. చాలా ఆహ్లాదకరమైనటువంటి రఘువంశం కాళిదాసు అనేక పురాణాలలోంచి సేకరించి కొంతమందివి అంటే సుమారుగా 27 మంది లేదా 30 మంది మ్యాక్సిమం ఈ రాజుల యొక్క చరిత్రని, కొన్ని చరిత్రలు వివరంగాను, కొన్ని చరిత్రలు చాలా సంక్షిప్తంగాను మనకు తెలియజేసి మొత్తం మీద రఘువంశం పైన మనకు ఒక అద్భుతమైనటువంటి అవగాహన కలిగేలాగా చేశారు అని చెప్పి చెప్పవచ్చు.
పురాణాలలో ఇవన్నీ ఉన్నప్పటికీ ఆ వివరాలన్నీ కూడా అనేక పురాణాలలో అనేక రకాలుగా ఉండడం వల్ల వాటన్నిటి యొక్క సమ్మరీలో ముఖ్యమైనటువంటి రాజుల గురించి మాత్రమే చెప్పడం జరిగింది. అటువంటి మహోన్నతమైనటువంటి వంశంలో రఘు మహారాజు యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటున్నాము. ఆహ్లాదకరమైనటువంటి సాహిత్యము, అందులో ఎంతో మనసుని సంతోషపరిచే ఆ రోజుల్లో ఉన్నటువంటి చారిత్రక రాజకీయ విషయాలు, ఆ రోజుల్లో ఉన్నటువంటి సామాజిక విషయాలు, ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక విషయాలు, ఇవన్నీ కూడా మనకు ఈ చరిత్రలు చదివితే తెలుస్తాయి. ఎందుకంటే మనం కావ్యాలు చదవాలి, ఎందుకంటే అప్పటి విషయాలు మనకు తెలుస్తాయి. తెలిసినప్పుడు ఏమవుతుంది, మనము కొన్నేమో అప్పటి నుంచి నేర్చుకుంటాము, కొన్నేమో అప్పటి చదువుతుంటే అనిపిస్తుంది అబ్బా అప్పటి రోజులు ఎంత బాగున్నాయో అని. అందుకే చిన్నపిల్లలు ఎప్పుడు కూడా రాజుల కథలు చదువుతూ ఉంటారు. కపాల భైరవుడు, కపాలి మాంత్రికుడు, చిన్నప్పుడు ఇవన్నీ మనం చదువుతూ గుర్రాల మీద రాజులు వెళ్ళడము అవి ఇవి సంతోషపడే వాళ్ళం. పాతాళ భైరవి రామారావు గారికి ఏ విధంగానైతే పేరు తీసుకొచ్చిందో మనందరికీ తెలుసు. సో ఇవన్నీ కూడా ఏంటంటే మన గతంలో ఉన్నటువంటి వైభవాన్ని, గతంలో ఉన్నటువంటి గొప్ప వాళ్ళని, వారు ఆచరించినటువంటి ఆచార వ్యవహారాలను, మన సంస్కృతి యొక్క మహోన్నతమైనటువంటి రూపాన్ని చూడడానికి కావ్యాలు అనేవి మనకు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అటువంటి మహోన్నతమైనటువంటి మహాకావ్యము, 2 మహాకావ్యాలు రాశాడు. ఉన్నవే 5 మహాకావ్యాలు అయితే 2 కాళిదాసు రాశాడే. అందులో అత్యంత ఉన్నతమైనటువంటి రఘువంశంని మనము మరో భాగాన్ని పూర్తి చేసుకున్నాము. వచ్చేవారం మిగతా విషయాలు తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ. రేపు మనకు నిర్వాణ దశకం పూర్తవుతుంది, చివరి శ్లోకం కూడా పూర్తవుతుంది. ఆ తర్వాత మనము ఇంకా ఆ తర్వాత వచ్చే వారము ఆత్మబోధ ప్రారంభించుకుంటాము. లేదా నిర్వాణ దశకంలో ఎవరికైనా ప్రశ్నలు ఉంటే ఆ ప్రశ్నల గురించి మనం సందేహాలు తీర్చుకుంటాం. రేపు మాత్రం నిర్వాణ దశకం అయిపోతుంది. ఎన్ని వారాలుగా మనము సుమారుగా 20-25 వారాలుగా నిర్వాణ దశకాన్ని చాలా అద్భుతంగా తెలుసుకుంటున్నాము. మనిషి జీవితంలో సాధించాల్సింది ఏంటి, మనకున్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఎలా వదిలేయాలి, ఆత్మ ఏది, అనాత్మ ఏది, కారణం ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం మనం. చివరగా నేనెవరిని, ఆత్మ అనాత్మ ఆ భేదాన్ని తెలుపుతూ, మనమెవరమో తెలుపుతూ, ఎందువల్లో తెలుపుతూ అద్భుతమైనటువంటి 9 శ్లోకాలను మనం తెలుసుకున్నాం. 10వ శ్లోకాన్ని ప్రారంభించుకున్నాం. ఆ 10వ శ్లోకాన్ని రేపు పూర్తి చేసుకుంటాము. నాకు ఎంతో ఇష్టమైనటువంటి నిర్వాణ దశకము రేపు పూర్తవుతుంది. ప్రశ్నలు ఉంటే ఆ వచ్చే వారము మరింత వివరంగా తెలుసుకుంటాము సమ్మరీ లాగా, లేకపోతే రేపు ఖచ్చితంగా పూర్తయిపోతుంది. రేపు పూర్తయిపోయిన తర్వాత ఆ వచ్చే సోమవారంలో మనకు ఆత్మబోధ, శంకరాచార్య యొక్క ఆత్మబోధ మొదటి నుంచి డీటెయిల్డ్ గా తెలుసుకుంటాము. కాబట్టి ఇవన్నీ కూడా మనకు అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. తర్వాత భజగోవిందం ఇంకా 2 వారాలలో పూర్తయిపోతుంది. భజగోవిందం పూర్తయిన తర్వాత అదే గ్రూప్ లో కూడా కొత్త ప్రోగ్రామ్ ని ఆలోచిస్తున్నాను. వివేక చూడమని అనుకున్నాను, తర్వాత కేనోపనిషత్తు అనుకున్నాను, ఆదిత్య హృదయం అనుకున్నాను. బహుశా కేనోపనిషత్తు ప్రస్తుతానికైతే నా చాయిస్ కేనోపనిషత్తు, అది పూర్తి చేస్తాను. అది ఇంకొక గ్రూప్ లో వస్తుంది. హనుమాన్ చాలీసా ఇంకో గ్రూప్ లో వస్తుంది. ఈ గ్రూప్ ఏదైతే ఉందో ఇది ఆత్మతత్వం గ్రూప్ అన్నమాట. భజగోవిందం, ఉపదేశ సారము, ఇవన్నీ కూడా ఆత్మతత్వానికి సంబంధించిన గ్రూప్స్ అన్నమాట. జై శ్రీకృష్ణ. యోగా వాసిష్టం గురించి చాలా కష్టమైనటువంటిది యోగ వాసిష్టము. యోగ వాసిష్టము కూడా ఏంటంటే మన రాముడికి ఆధ్యాత్మిక వివరాలను తెలిపింది. అంటే ఇప్పుడు మనకు భగవద్గీతలో ఏమైంది, భగవద్గీత లోపల నరుడికి నారాయణుడు తెలిపింది కదా, నరుడు మానవుడికి నారాయణుడు తెలిపినటువంటి బోధం. దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా, మీరు మ్యూట్ లో పెట్టుకోండి. నరుడికి నారాయణుడు చేసినటువంటి బోధని మనం భగవద్గీత అంటాము. నారాయణుడు అయినటువంటి వాడికి నరుడు వశిష్ఠుడు చెప్పినటువంటిది దాన్ని మనము వశిష్ఠ గీత అంటాము. వశిష్ఠ గీత లోపల అద్భుతమైనటువంటి ఆత్మతత్వం ఉంటుంది. చాలా కష్టమైనటువంటిది, అది పెద్దది కూడాను. ఎందుకంటే వశిష్ఠ గీత, యోగ వాసిష్టము ఇవన్నీ కూడా 18,000, 32,000. వశిష్ఠ రామాయణం మొత్తం 32,000 శ్లోకాలు. ఒరిజినల్ రామాయణము 24,000 శ్లోకాలు, ఇంక్లూడింగ్ ఉత్తరాఖండ తీసేస్తే అంత కూడా ఉండదు. అటువంటిది అంతకంటే పెద్దది 32,000 శ్లోకాలు. అంటే అది ప్రస్తుతానికి మనం సిలబస్ లో లేదు. సో కానీ అందులో ఉన్నటువంటి జ్ఞానమే మిగతా అన్ని ఆత్మబోధనలో అదే ఉంటుంది. ఇప్పుడు మనకు అందించినటువంటి ఆత్మబోధలు ఏవైతే ఉన్నాయో ఇవే ఈ శంకరాచార్య అందించిన ఆత్మబోధ కావచ్చు, ఏకశ్లోకి కావచ్చు, దశశ్లోకి కావచ్చు,
నిర్వాణ షట్కం కావచ్చు, మనీషా పంచకం కావచ్చు, సౌందర్య లహరి కావచ్చు, ఉపదేశ సహస్రి కావచ్చు, ఇవన్నీ కూడా ఒకే ఆత్మతత్వాన్ని పరిచయం చేస్తాయి. సాధనా పంచకం ఉంది. సాధనా పంచకంలో ఒక్కొక్క మెట్టులో ఎలా ఎలా వెళ్ళాలి, ముందు వేదాలన్నీ చదువుకోవాలి, అందులో తర్వాత అందులో ఉన్న సారాన్ని గుర్తించాలి, ఇలా మెట్లుగా 5 మెట్లలో మనము ఎలా సాధించాలి అనేటటువంటిది సాధనా పంచకం. ఇలాగ ప్రతి దాంట్లో మనకు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మహోన్నతమైనటువంటి విషయం, అదే విషయాన్ని మహోన్నతమైనటువంటి పద్ధతులలో శంకరాచార్య తెలియజేశారు. వీటన్నిటికీ కూడా వేద ప్రమాణాలు, ఉపనిషత్ ప్రమాణాల ద్వారా చెప్పారనమాట. ఆయన చెప్పింది ఏదో డైరెక్ట్. అండ్ ఇవి బట్టి కొడితే వచ్చే లాభం ఏమీ లేదు. సౌందర్య లహరి ఉంది, బట్టి కొడితే వచ్చే లాభం ఏమిటి? అది ఆత్మతత్వం, ఆత్మబోధ. బట్టి కొడి ఇప్పుడు ఉపదేశ సారం మనం నేర్చుకున్నాం, బట్టి కొడితే వచ్చే లాభం ఏమిటి? భజగోవిందం ఉంది, బట్టి కొడితే వచ్చే లాభం ఏంటి? ఇవన్నీ బట్టి కొడితే వచ్చే లాభాలు కాదు, ఆలోచిస్తే వచ్చే లాభాలు. కాబట్టి ఊరికే మన సంతోషం కోసం బట్టి కొట్టుకోవచ్చు, కావాలంటే చిన్నగా 6 శ్లోకాలు 8 శ్లోకాలు కాబట్టి బట్టి కొట్టుకోవచ్చు. కానీ బట్టి కొడితే మేము అది పారాయణం చేయడం వల్ల పుణ్యం వస్తుందా? రాదు. మీరు సౌందర్య లహరి చేయండి, శివానంద లహరి చేయండి, ఇవన్నీ కూడా ఏంటంటే ఆత్మతత్వాన్ని తెలియజేసేవి, భగవంతుడి యొక్క అసలు స్వరూపాన్ని తెలియజేసేవి. వాటిని అవి పారాయణ గ్రంథాలుగా ఎప్పుడు వాటిని భావించరాదు. ఏకశ్లోకి నుంచి ఉపదేశ సహస్రి వరకు కూడా అన్ని అంతే. జై శ్రీకృష్ణ. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మీరు అడిగిన ప్రశ్నకు యోగ వాసిష్టం ఇప్పుడు మన సిలబస్ లో లేదు, ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి. నాకు ఆదిత్య హృదయం ఖచ్చితంగా చెప్పాలనుంది. అన్ని అయిపోయాక వివేక చూడమని ప్రారంభించాలి. అది ఇట్స్ లైక్ ఎండ్ షో స్టాపర్. ఫ్యాషన్ షో లోపల లాస్ట్ వచ్చే వాళ్ళని షో స్టాపర్స్ అంటారు. సో అట్లాగా ఈ మన ప్రవచనాలలో అదొక బలమైన ఇదిగా మిగిలాలన్నమాట. ఇంకా చాలా కాలం పడుతుందా సార్ మరి వివేక చూడమనికి చెప్పడానికి? వివేక చూడమని చాలా టైం పడుతుంది, ఎందుకంటే అది పెద్దది కూడా కాబట్టి. పెద్దది. కానీ జ్ఞానం అంతా కూడా ఒకటే. ఆత్మ ఏది, అనాత్మ ఏది ఒక్క నిర్వాణ దశకంలోనే తెలుసుకోవచ్చు. మనకు ఉపదేశ సారంలో చాలా డీటెయిల్ గా తెలుసుకున్నాం. 30 శ్లోకాలలో మహోన్నతమైనటువంటి విషయాలను మనము తెలుసుకున్నాం కదా. 30 శ్లోకాలలో మొత్తం కర్మయోగం, భక్తి యోగం, రాజయోగం, జ్ఞానయోగం, మెడిటేషన్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవేంటి, అవేంటి అన్ని, మనోలయం అంటే ఏంటి, మనోనాశనం అంటే ఏంటి, అత్యంత డీటెయిల్ గా మనము టేబుల్ వేసుకొని బొమ్మలు వేసుకొని, మరి ఐ అంటే నేను, టీ అంటే థాట్స్, టీలు తొలగించుకుంటూ ఎలా వెళ్ళాలి, ఐ వెనక ఎవరున్నారు, ఎవరు సాక్షి, ఎవరి, ఇవన్నీ కూడా మళ్ళీ దృగ్దృశ్య వివేకము అని ఉంటాయి. అందులో కూడా వచ్చేది అన్ని ఒకటే సత్యాన్ని తెలియజేస్తాయి. జై శ్రీకృష్ణ. చూద్దాం ఎన్ని వీలైతే అన్ని మన భగవంతుడు అందించిన శక్తిని బట్టి మనం తప్పగా చేసుకుందాం. సౌందర్య లహరి చెప్పండి సార్. ఆ శ్లోకాలు అయితే అందరికీ వస్తున్నాయి, అందరు నేర్చుకుంటున్నారు కదా ఈ మధ్య, అది ఈజీగా ఉంటదేమో. షూర్. సౌందర్య లహరి మీద నేను ఒక ఉపోద్ఘాతం అయితే ఇస్తాను. మన కైవల్యాకృతి వారి గ్రూపుల్లోనే వాళ్ళు ప్రారంభిస్తున్నారు. అందులోపల నేను ఉపోద్ఘాతము కానీ 15 రోజులకు ఒక క్లాస్ కానీ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి తప్పక అందులోపల మనం కవర్ చేద్దాం. సౌందర్య లహరి, శివానంద లహరి, మూక పంచశతి, ఇవన్నీ కూడా మనం ఏంటంటే 15 రోజులకు ఒక క్లాస్ ఉండేలాగా పెట్టుకుందాం. ఎందుకంటే ఇప్పుడు నారాయణీయం మనం వెనకబడిపోయాము. హరిత మేడం చాలా సూపర్ ఫాస్ట్ గా ముందుకు తీసుకెళ్లారు. సో ఆవిడ 40 దాకా వెళ్ళిపోయారు, మనమేమో 25 కంప్లీట్ చేసుకున్నాము. సో మనకి ఇంకా 15 దశకాలు వెనకబడ్డాం కాబట్టి అది మహాభాగవతం, అది శ్రీమద్ భాగవతం కాబట్టి అది మళ్ళీ మనం వెనకబడకుండా అందులో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోవాలి. సో కాబట్టి నారాయణీయమే ఒక వారం మొత్తము నడుస్తుంది. ఇప్పుడు ఇది వచ్చే వారం మనకు మణిద్వీపం అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఒక వారం రోజుల పాటు మనకు ప్రతిరోజు నారాయణీయము పైన అంటే శ్రీమద్ భాగవతం పైన ప్రవచనం ఉంటుంది అన్నమాట. జై శ్రీకృష్ణ. మాకైతే సార్ నారాయణీయం మన క్లాస్ అయిన తర్వాత నెక్స్ట్ క్లాస్ ఇంట్రెస్ట్ వస్తుంది సార్. ఈ తత్వం తెలిస్తేనే దాని మీద బాగా నేర్చుకోవాలన్న ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. పుట్టిగా పారాయణంలా చేసి చెప్పుకుంటూ పోతున్నారు కదా, అసలు ఇంట్రెస్ట్ అనిపించలేదు సార్ ఈ మధ్య క్లాస్ లో. తొందరగా క్లాస్ ఇప్పుడు తెలుస్తుంది, మంచిగా తెలుసుకుందాం, చక్కగా తెలుసుకుందాం. చక్కగా 25 అయిపోయాయి. మన క్లాస్ అయితేనే బాగుంటుంది సార్. అది మన క్లాస్ అయితేనే బాగుంటుంది సార్. దాని టేస్ట్ షూర్. ఓకే సార్. దక్షిణామూర్తి కూడా చెప్తారా సార్? ఉంది, అది కూడా ప్లాన్ లో ఉంది, కానీ ఇప్పుడు ఇంకా అవ్వడం లేదు. సో చూద్దాం, తప్పకుండా ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనకి ఇంకా ఇప్పుడు అతి త్వరలో అయిపోయేవి కేవీ లేవు. ఎందుకంటే మనకు రఘువంశం టైం పడుతుంది. ఈ గ్రూప్ ని మనం డిస్టర్బ్ చేయలేము, సంస్కృత శిక్షణ గ్రూప్ ని డిస్టర్బ్ చేయలేము. భగవద్గీత కనీసం ఇప్పుడు ఇంకా మనం 16వ చాప్టర్ లోనే ఒక్కొక్క శ్లోకానికే మనకి 7-8 వారాలు పడుతుంది. ఇప్పుడు తొందరగానే చేసుకున్నాం. గత వారం మనం 7-8 శ్లోకాలు తెలుసుకున్నాం.
సో పూర్తి చేసుకుందాం. 16, 17, 18 చాలా రోజులు పడతాయి. కనీసము జనవరి వరకు వెళ్తాయేమో భగవద్గీత. కానీ భగవద్గీత మానను, భగవద్గీతనే కంటిన్యూ అవుతుంది. అయితే అందులోపల భగవద్గీత బదులుగా ఉద్ధవ గీత చెప్పేసుకుంటాం. సో కాబట్టి భగవద్గీత గ్రూప్ ఫిక్స్ అయిపోయింది. ఈ మండే ట్యూస్డే కొత్తగా ఫిక్స్ చేసేసాము. వెనస్డే నాడు ఋగ్వేదం, అది కంటిన్యూ అయిపోతుంది, అది ఫర్ ఎవర్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. థర్స్డే నాడు భగవద్గీత బదులుగా ఉద్ధవ గీత వస్తుంది. విష్ణు సహస్రనామం ఇంకా మనం 1/3 అయింది. ఇంకా మనకు 2/3 అవ్వాలంటే ఇంకొక 70-75 వారాలు పడుతుంది అది. ఇక సంపూర్ణ మహాభారతము సాటర్డే నాడు, అది మనకు కనీసం ఇంకొక 200 వారాలు పడుతుంది. 3-4 ఏళ్ళు పడుతుంది అది. ఇక మనకు మిగిలేది ఏంటంటే సాటర్డే మధ్యాహ్నము ఉన్నటువంటి స్లాట్ ఒక్కటే మనము ఉపయోగించుకోగలము. ఏది లేదు మనకి. ఇక అన్ఫార్చునేట్లీ టైం లేదు మనకు. చూస్తాను, నాకు టైం ఉంది అంటే ఎప్పుడైనా సండే మధ్యాహ్నం కూడా పెడతాను. మీరు నిద్రపోయే టైం ఏదో చెప్పండి, ఆ టైం లోపల మళ్ళీ ఒక ప్రోగ్రామ్ మనం ఎప్పుడైనా ప్రారంభించుకుందాం. జై శ్రీకృష్ణ. ఆదిత్య హృదయం చెప్తున్నారు సార్ ఒకసారి. సార్ నేను చెప్పింది కూడా అదే సార్. ప్రత్యక్ష దైవం సూర్యనారాయణమూర్తి, అది చెప్పండి సార్. అలాగే అలాగే సరే. అయితే కేనోపనిషత్తు బదులుగా ఆదిత్య హృదయం పూర్తి చేసుకుందాం. సరే, ఉపనిషత్తు ఉంటే బాగుంటుంది సార్. అదే ఒక పని చేద్దాం. శ్రీ సూక్తం అయిన తర్వాత పురుష సూక్తం ప్రారంభించుకుందాం అనుకున్నాము. పురుష సూక్తం బదులుగా అందులోనే మనం కేనోపనిషత్తు చెప్పుకోవచ్చు. ఋగ్వేదం గ్రూప్ లోనే బుధవారం నాడు శ్రీ సూక్తం ఇంకొక 3 వారాల్లో అయిపోతుంది. 3 వారాలలో అయిపోవచ్చు. అయిపోతే అప్పుడు అందులోనే మనము కేనోపనిషత్తు చెప్పుకుందాం. అయితే దక్షిణామూర్తి గురించి చెప్పండి సార్. అదే మనకి ఇప్పుడు టైం, మీరు అన్ని విన్నారు కదా, సాటర్డే టు సండే. సో ఇంకా మనకి టైం ఎక్కడ ఉందో చెప్పండి. ఇది కాక ఇంకా నేను ఆఫీస్కి వెళ్ళాలి. మా RSSB కార్యక్రమాలు బోలెడు ఉన్నాయి, అవన్నీ చెయ్యాలి. ఈ 1 year పాటు ఇదే. సో అందుకని చెప్పి ఏంటంటే మనము ఇంక చెప్తాలేండి, ఫ్యూచర్ లో వి విల్ గెట్ టు నో. జై శ్రీకృష్ణ. తప్పకుండా మీ అందరి శ్రద్ధాశక్తులకు సంతోషం. తప్పక భగవంతుడి కృప వల్ల అన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, మహోన్నతమైనటువంటి రఘువంశాన్ని తెలుసుకుంటున్నాం. ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఈ కావ్యం మనకు. చక్కటి ఉపమానాల ద్వారా చాలా సంతోషకరంగా వెళ్ళిపోతున్నటువంటి ప్రయాణం ఇది. అందరూ కూడా ఇదే వీడియోని చూస్తూ వింటూ చక్కగా నిద్రలోకి వెళ్ళిపోండి. ప్రశాంతత కథనే అలా నింపుకోండి. రఘు మహారాజు యొక్క కథ, దిలీప మహారాజు యొక్క కథని ఊహించుకుంటూ నిద్రపోండి. చాలా సంతోషంగా ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు నిర్వాణ దశకంలో చివరి భాగము. అందరూ కూడా తప్పక జాయిన్ అవ్వండి. ఇన్ని రోజుల పాటు 20 వారాలుగా 25 వారాలుగా తెలుసుకుంటున్న నిర్వాణ దశకం రేపు పూర్తవుతుంది. అప్పటి వరకు కూడా శుభం భూయాత్. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ.